దాన్ని అబ్జర్వ్ చేయండి. రెస్పిరేషన్ లోపలికి వెళుతూ ఉంటే చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని, కండరాన్ని, మజిల్ని, నరువుని కూడా ఎలా లోపలికి ఆహ్వానిస్తూ ఉంది, పిలుస్తూ ఉంది, లాగుతూ ఉన్నది, ఇన్ని అబ్జర్వ్ చేయండి. ఇంకెక్కడికి పోదు మైండ్. అలాగే వెంటనే మళ్ళీ స్లోగా, సాఫ్ట్ గా, యూనిఫార్మ్ గా శ్వాస బయటికి బహిర్గతం చేయండి. ఇన్హలేషన్ అదే రకంగా. శ్వాస ఎందుకు కాన్షియస్ గా మనం శ్వాస తీసుకుంటున్నాం అనేటువంటి అవేర్నెస్ తో తీసుకోవాలి. అంటే యువర్ మైండ్ షుడ్ బి విత్ యువర్ బ్రెత్ అండ్ యువర్ బ్రెత్ షుడ్ బి విత్ యువర్ మైండ్. అవేర్నెస్ ఆఫ్ రెస్పిరేషన్ అంటే మన శ్వాస ఎందు జాగరూకులమై శ్వాస మనం పీల్చుతుండవల్ల అది ఎప్పుడు పీల్చుతుంది, మనం పీల్చాలి. అది చేయవలసిన ప్రయత్నం. కొంచెం సూక్ష్మం కనుక మొదట్లో కొద్దిగా కంగారుగా ఉంటుంది. ఒక వారం 10 రోజులు చేసేటి తెలుస్తుంది తేడా. ఏమండి? చేయకూడదు. పతంజలి ప్రకారం కానీ, భగవద్గీత ప్రకారం కానీ, పెద్దల ప్రకారం కానీ చేయకూడదు. మిగిలిన పుస్తకాల్లో చేయవలనంటే వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు. అది వేరే సైన్స్ అయి ఉండొచ్చు, కుంభకరేచిక పూరకములు అనేవి. బట్ దీస్ గ్రేట్ సియర్స్ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దోస్. అంటే దాన్ని సైన్స్ కాదని అనరు, కానీ వీళ్ళ సైన్స్ లో, వీళ్ళ సిలబస్ లో దానికి ప్లేస్ లేదు. ఇలాగా కొంతసేపు చేయండి. అంటే ఒక శ్వాస చేసి చూడండి, రెండవ శ్వాస కూడా అలాగే చేయండి, మూడవ శ్వాస కూడా అలాగే చేయండి. ఇంతలోకి మైండ్ ఏం కోరుతుంది? అలా కాదు, ఫ్రీగా శ్వాస తీద్దామని కోరుతుంది. వదిలేయండి. ఇది మొదటి రోజుల్లో. వదిలేసి మళ్ళా 3 మాటలు అలా చేయండి, మళ్ళా వదిలేయండి, మళ్ళా 3 మాటలు అలా చేయండి. కనుక 3 sets of 3 breaths, 9 breaths వస్తుంది సెట్. ఇలాగా ఇది నెక్స్ట్ స్టెప్ అనమాట. అప్రోప్రియేట్ టైం వల్ల టైం అనేది గుర్తుండకపోవటం. టైం గుర్తుంటే ఈ ప్రాసెస్ అంతా వేస్తే. ఎందుకంటే మైండ్ షుడ్ బి ఆన్ యువర్ రెస్పిరేషన్, నాట్ ది టైం. అందుకని దీని తర్వాత ఇంకొక మన ప్రోగ్రామ్ ఐటమ్ ఏదైనా ఉన్నటువంటి టైం పెట్టుకోకుండా అది ఎక్కువ ముఖ్యం. అంటే ఇది అయిన తర్వాత అని ఉంటుంది, అలాంటప్పుడు పెట్టకూడదు. ఎప్పుడు ఎంత సిస్టమేటిక్ గా చేసినా మనకు టైం గుర్తున్నదంటే ఈ చేసిన ప్రాసెస్ అంతా వేస్ట్. అది ఉన్నది వెరీ బిగ్ లూప్ హోల్. ఏది టైం గుర్తుంటాం అనేది. అంటే ఇది పూర్తి ఆఫీస్కి వెళ్ళాలి అంచేత ఆఫీస్కి ముందు ఇది పెట్టకండి. మొదట ప్రాక్టీస్ చేసేటప్పుడు రాత్రి పెట్టుకున్నా పర్వాలేదు. మామూలుగా మార్నింగ్ టైం చేసుకుంటాం అనేది కన్వీనియంట్ అన్నారు, కానీ ఇంకెప్పుడైనా కూడా చేసుకోవచ్చు. అదేమీ లేదు, కొలవద్దు. డోంట్ బి కాన్షియస్ ఆఫ్ ఎనీ మెజర్, బట్ యువర్ లంగ్స్ విల్ టెల్ యూ హౌ మచ్ దే వాంట్. అంటే శ్వాస పీలుస్తూ మొదలెట్టి ప్రశాంతంగా పీలుస్తూ ఉంటే ఎంతవరకు పీలిస్తే చాలో అంతవరకు లోపల నుంచి చాలని చెబుతుంది. అక్కడ ఆపండి. మళ్ళీ ప్రశాంతంగా వదులుతూ మొదలెట్టి ఎంతవరకు వదిలితే చాలో అప్పుడు మీకు చెబుతుంది, అక్కడ ఆపండి. కనుక యువర్ బ్యాక్గ్రౌండ్ నోస్ బెటర్ దాన్ యువర్ సెల్ఫ్. సో కన్సల్ట్ ఇట్, నాట్ ఎనీ బుక్. వీటన్నిటితో ఎఫెక్ట్ గా ఉన్నటువంటి టైం ఒకటి పెట్టుకుని తీరాలి, తప్పదు. ఒక టైం సెలెక్ట్ చేసుకోవాలి వీటితో ఎఫెక్ట్ కానీ. చాలు. ఇది 9 బ్రెత్స్ చేసిన తర్వాత నెక్స్ట్ పీలుస్తూ ఉండగా లోపలికి సో అనేటువంటి సౌండ్ ఒకటి కంటిన్యూస్ గా మెంటల్ గా అట్టర్ చేస్తూ పీల్చండి. మొదటి 9 బ్రెత్స్ అయిన తర్వాత పీలుస్తూ ఉన్నంతసేపు మెంటల్ గా సో అంటూ పీలుస్తున్నంతసేపు మొదలుపెట్టిన తర్వాత కంఠంతో వదిలేటప్పుడు వోకల్ గా యూనిఫారం సౌండ్ తో అటర్ చేస్తూ వదలండి. మెంటల్ గా అటర్ చేస్తూ పీల్చండి, వోకల్ గా అటర్ చేస్తూ వదలండి. అట్ ది సేమ్ టైమ్ యూ షుడ్ బి థింకింగ్ ఆఫ్ యువర్ రెస్పిరేషన్ అండ్ నథింగ్ ఎల్స్ ఎట్ ఆల్.
మీ సౌండ్ మీరు వినాలి వదులుతూ. మీరు విననటువంటి సౌండ్ ఎంత చెప్పినా వేస్తే, మీరు ఎన్ని మాటలు అటర్ చేసినా, మీరు అటర్ చేస్తున్న సౌండ్ మీరు వినాలి. దట్ ఈస్ ది ఎసెన్షియల్ ప్రిన్సిపల్ ఇన్ ది సెకండ్ సెట్. ఈ మొత్తంగా మళ్ళీ 3+3+3 రెస్పిరేషన్స్ చేయండి. ఇందాక ఎలా అయితే ఇన్హలేషన్ ఎక్సలేషన్ 3+3+3 చేశాము, ఈ సౌండ్స్ తో సిలబుల్స్ తో 3+3+3 సెకండ్ సెట్. మళ్ళీ మైండ్ ఫ్రీడమ్ కోరుతుంది, వదిలేయండి. మళ్ళీ మూడో మాట మొదలైందండి. ఇది మొత్తం సిలబుల్స్ ను తీసుకున్నారు. ఇందులో ఈ కాన్సనెంట్ డ్రాప్ ఆఫ్ అయిపోతాయి. అంటే లోపల బ్రెత్ లో రెస్పిరేషన్ లో ఉన్నటువంటి సౌండ్ అయామ్ అనేటువంటి అర్థం దేనికో అది మిగులుతుంది. కనుక మూడో మాట ఏం చేస్తారు, ఇందాక చెప్పిన విధానంగానే రెస్పిరేషన్ లోపలికి పీలుస్తున్నంతసేపు మెంటల్ గా ఓం ఉచ్చరిస్తూ పీల్చండి. అట్ ది సేమ్ టైం థింక్ అబౌట్ యువర్ రెస్పిరేషన్. అలాగే వదులుతున్నప్పుడు వోకల్ గా ఓం ఎంతసేపు వదులుతున్నారో అంతసేపు దాన్ని వింటూ వదలండి. పీల్చేటప్పుడు పైకి కాదు, మెంటల్ గా, వదిలేటప్పుడు పైకి. కానీ మీరు అటర్ చేస్తున్నటువంటి సౌండ్ మాత్రం ఎక్సైజ్ చేస్తున్నప్పుడు మీరు వినాలి. మీరు విననటువంటి ఏమాత్రం సౌండ్ అయినా వేస్తే అక్కడ దీనికి కీ ఉన్నది. సీక్రెట్స్ అంటూ ఏమీ లేవు. దీంట్లోనే ఈ మనం అబ్జర్వ్ చేసే పాయింట్స్ లోనే సీక్రెట్స్ ఉన్నాయి. ఎవడన్నా దాచిపెట్టినా ఏం లాభం లేదు. దాచిపెడితే తాగేవి కావు. ఇవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయకపోతే సీక్రెట్ గానే ఉండిపోతాయి. కనుక ఇది కూడా 3+3+3 అయిపోయింది. దిస్ ఈజ్ ది హోల్ ప్రాసెస్. మొత్తం అంతా కలిసి ఎంత సావకాశంగా చేసినా 20 minutes దాటి పట్టదు. ఆ 20 minutes ప్లస్ ఒక 10 minutes అంటే 5 minutes అటు 5 minutes ఇటును మీ ఇష్టం వచ్చిన మంచి టైం సెలెక్ట్ చేసుకోండి. మీకు దాని తర్వాత ఇంకో ప్రోగ్రామ్ ఉన్నది అనేటువంటిది మైండ్ లో వర్క్ చేస్తున్నటువంటి టైం మాత్రం సెలెక్ట్ చేసుకుంటే ఏమీ లాభం లేదు. ఇంత చేసిన ఇది చేస్తే సార్ కంటెంట్స్ చెప్తా వస్తున్నా. ఇది స్టార్ట్ చేసేందుకు కూర్చోబోయే ముందు తగు మాత్రం లిక్విడ్ తీసుకోవాలి శరీరంలో. మిల్క్ కానీ బటర్ మిల్క్ కానీ ఎంటీ స్టమక్ తో నెవర్ డూ ఇట్. కానీ సాలిడ్ తీసుకుని చేస్తే లాభం లేదు. మెడిటేషన్ అంటే నిద్ర అని అర్థం, సాలిడ్ తీసుకుంటే వచ్చేది. వాటర్ తీసుకోవచ్చు. బెటర్ టు హ్యావ్ ఏ లిటిల్ న్యూట్రిటివ్ మిల్క్ కానీ బటర్ మిల్క్ కానీ బటర్ మిల్క్ కానీ రెండే. అందులో స్వీట్ బటర్ మిల్క్ అయినా ఇంకా నిమ్మకాయ, అందులో ఎలకాయ, అవేం చేయకూడదు. ఈ ప్రాసెస్ మొదలుపెట్టినటువంటి వాళ్ళకి క్రమంగా కొద్ది వారాల్లోనే ఇక్కడ ఉన్నటువంటి అయాము ఇక్కడికి వచ్చి చేరుతుంది. ఆ 15 minutes లో జరిగేది అది. ఆ 20 minutes లో ఆ జరుగుతూ ఉన్న టైంలో మీలో ఒక్కడే ఉంటాడు. ఇప్పుడు మనందరిలో ఇద్దరేసి ఉన్నారు. ఇక్కడోడు ఇక్కడున్నవాడు జోకరు, ఇక్కడున్నవాడు అసలు వాడు ప్రతివాడు. కనుక ఎప్పుడు కూడా నేను అనేటువంటి మాటకి ఏదైతే అర్థం ఉన్నదో ఆ అర్థాన్ని దీని యందు అనుసంధానం చేసుకుంటే అయాం అనేది ఈ శ్వాస యందు మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నేను అనేటువంటి భావం చేయాలి. కనుక పెద్ద ఎప్పుడు చెప్పినా దాన్నే చెప్పారు. అహమస్మి అంటే అయాం. ఇది మంత్రం అనుకొని 3rd person లో చేస్తారు, అసలు మిస్ అవుతుంది. సోహం అస్మి ఎందుకు అసోహం అని మనం దీన్ని చేసేస్తారు. సోహం వస్తుంది. అయాం తగలదు, పెద్ద పూస తగులుతుంది. పెద్ద పూస ఎప్పుడు తగులుతుందా అని చూస్తూ ఉంటాడు. అంటే 108 ఎప్పుడు అవుతుందా అని. జపం వల్ల పెద్ద పూస వేస్ట్. అందుకని
మీ దేవుడు పేరేమిటి అని ఎవరిని అడిగితే, అక్కడికి వెడితే ఈజిప్ట్ వెడితే ఏం చెప్పమంటావు అని అడిగారు మోసెస్ని. అక్కడ లోపల నుంచి స్వయం ప్రకాశం అవుతున్నవాడు, అంటే ఇంగ్లీష్లోకి రాంగ్లీ ట్రాన్స్లేటెడ్ యాజ్ బర్నింగ్ బుష్. బర్నింగ్ బుష్ కాదు అది, ఇంగ్లీష్కి అంతకంటే తాహత లేదు కనుక అనువాదం అంతకంటే వీలు లేకపోయింది. హీబ్రూలో ఉన్న మంత్రములు ఇంగ్లీష్లోకి రావు. ఇంగ్లీష్లో మనం చూస్తే బుక్ ఎగ్జోడస్ లో ఏమని ఉంటుంది, బర్నింగ్ బుష్ లా కనిపించాడు అని. అంటే ఈ భాషలో కాన్సెప్ట్స్ లేనప్పుడు దానికి కావాల్సిన పదం ఎక్కడ ఉంటుంది, ఉన్న పదాల్లో ఏదో ఒకటి తగిలిస్తాం, బర్నింగ్ బుష్ అంటాం. అనువాదం చేస్తే ఏమని చెప్పమంటాం అని అడిగితే ఆయన చెప్పేట లోపల నుంచి, టెల్ హిమ్ ఐ యామ్ దట్ ఐ యామ్ అన్నట్టు. అంటే ఆయన ఇలా చెప్పమన్నాడని చెప్పకూడదు, టెల్ హిమ్ ఐ యామ్ దట్. చెబుతున్నవాడు ఎవడో అక్కడ ఉన్నాడని చెప్పమన్నాడు. లేకపోతే టెల్ హిమ్ హిజ్ నేమ్ ఈజ్ ఐ యామ్ అని ఉండేది. ప్రాక్సీ పనికిరాదు అది. అలాగే ఐ యామ్ ది వే, ఐ యామ్ లైఫ్, ఐ యామ్ రిసరెక్షన్. హీ ఈజ్ అని మనం అంటే ఆయన అక్కడే ఉంటాడు, మనం ఇక్కడే ఉంటాం. ఆయన్ని మనలోకి ఏమన్నా దిగనిస్తే ఉంది కానీ లేకపోతే ఆయన అక్కడే ఉంటాడు. యాంట్వర్ప్ అనేటువంటి సీపోర్ట్ లో 6 ఏళ్ల కిందట ఒక దంపతులు వృద్ధులు జపం చేస్తున్నారు. చేస్తుంటే జపం చేయటం మొదలెట్టినప్పటి నుంచి చాలా నీరసించారు. జ్వరాలు రావటం మొదలెట్టినాయి. 6 నెలలు అయింది. మందులు తీసుకుంటున్నారు, తగ్గడం లేదు. చాలా అలసటగా ఉంది. ఏమిటి దీని సంగతి అని అడిగారు. అడిగితే మరి మీరు చేస్తున్న మంత్రం చెప్పవచ్చునా అడిగితే చెప్పవచ్చు. ఏం చేస్తున్నారంటే ఓం జీసస్ అని చేస్తున్నారు. అంటే ఎక్కడున్నట్లు చేస్తున్నారు లార్డ్ అని అడిగితే, దీనికన్నా బయట ఉన్నట్లుగా జపం చేస్తే ఏమవుతుంది, ఇందులో ఉన్న వైటల్ ఎనర్జీ అంతా బయటికి సేప్ అవుతుంది. మరి మీకు అది చెప్పలేదా, అది ఇచ్చినటువంటి మహానుభావుడు అంటే మేము ఇక్కడ చేస్తామని అడిగామండి. తప్పు మనం పాపులం, ఈ లోపల దేవుడు ఉండడు, మైలబడి తట్టవాడు. కానీ వాడి స్పర్శ వల్ల మనం పవిత్రం అవుతామనే కామన్ సెన్స్ తగలడాలి. మనం వాడిని పరచగలిగినటువంటి మునగాళ్ళం అయితే మన్నే వాడు ధ్యానం చేయవలసిన అవసరం ఉండేది. అంటే మనం వాడికంటే ఎక్కువ పౌరుకులైనప్పుడు వాడిని ఎందుకు ధ్యానం చేయటం? అందుకని అక్కడ ధ్యానం చేయమన్నట్ట. వీళ్ళు అక్కడ ధ్యానం చేస్తున్నారు. ఈ రోజు నుంచి నా మాట నమ్మకం ఉంటే ఇక్కడ చేయండి అంటే, మొదట మేము అలాగే చేస్తామని ఈ రోజు నుంచి చేయండి. నెక్స్ట్ ఇయర్ మేము వెళ్ళేటప్పటికి మందులు గిందులు ఏం ఒక్కర్లే నవనవలు ఆడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా బాగున్నారు, యాంట్వర్ప్ లో ఉన్నారు ఆ దంపతులు. కనుక దీంతో ఇది ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇది డైలీ కనుక మీరు చేస్తూ ఉంటే 1 ఏడాది అయ్యేటప్పటికి చుట్టూ ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ ని సన్స్ రేస్ లోంచి కానీ, ఆక్సిజన్ లోంచి కానీ, స్పేస్ లోంచి కానీ, మూన్స్ రేస్ లోంచి కానీ ఛానల్స్ ఓపెన్ అప్ అవటమే కాక మీ దగ్గరకు వచ్చే సంభాషణ సల్లాప సహవాస హాసాదులు చేసిన ఎవరైనా సరే మీరు మ్యాగ్నెట్ గా పనిచేస్తారు, వాడు ఐరన్ బార్ గా పనిచేస్తాడు, వాడిలో హీలింగ్ జరుగుతుంది ఆటోమేటిక్ గా. ఇది ఇంతకంటే రహస్యం ఏమీ లేదు. ఉన్నదని ఎవరన్నా చెప్పించుకుంటే శిష్యుల చేత ఏదో కాళ్ళు పట్టించుకునేందుకో లేకపోతే ఆ వస్తువులు అవి తెప్పించుకునేందుకో చెబుతున్నారు, అంతకంటే ఇంకేం. అది ఆయన అడగవలసింది కదా, నాకు తెలుసు. కానీ దాని బాధ్యత ఆయనది కనుక నన్ను అడగద్దు. నేను ఫాలో అవుతున్నది, నేను ఎరిగింది, నా సర్వస్వం అయినటువంటి థియరీ మీ ముందు పెట్టాను వితౌట్ ఎనీ రిజర్వేషన్స్. ఇది తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు అని కూడా చెబుతున్నాను. త్రికరణ శుద్ధిగా ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడ తిరిగినా నా దగ్గర ఉన్నటువంటిది ఇది ఒకటే వస్తువు, ఇది ఒక్కటే ఎవరు అడిగినా అక్కడ బయట పెడుతున్నాను. కానీ మిగిలిన వాళ్ళు చెప్పిన దాని గురించి నేను రెస్పాన్సిబుల్ కాదు. నాకు వెన్ ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్ ఇన్ దట్ లైన్ ఐ కాంట్ ఆన్సర్.
లోపలిగా ఇన్హేల్ చేస్తున్నప్పుడేమో సైలెంట్ గా మెంటల్ గాను, ఎక్సైల్ చేస్తున్నప్పుడు వోకల్ గాను మనం వింటూ ఉండాలి. ఉంది ఇందులో కొంత పార్ట్ తీసుకుని స్పెషలైజ్ చేసి ఆయన మోడర్న్ వరల్డ్కి ఇమీడియట్ గా కావాల్సినటువంటి నీడ్స్ కోసం ఆయన కేటర్ చేస్తున్నారు. ఆయన హీఈస్ ఎన్ ఆల్ పాజిటివ్ వండర్ఫుల్ జెంటిల్మన్. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి మహేష్ పర్సనల్ గా నాకు తెలుసు. అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక దుర్లభమైనటువంటి విషయం ఏంటంటే నిత్య సంతోషం. చాలా అదొకటి సాధిస్తే, తర్వాత ఆల్వేజ్ కంటెంటెడ్, ఆల్వేజ్ హ్యాపీ ఇన్ ఇట్స్ రియల్ సెన్స్, అండ్ నో రిజర్వేషన్స్ విత్ ఎనీవన్ ఇన్ ది వరల్డ్. ఆయన ముందు ఆయన జాగ్రత్తలు ఆయన పడ్డాడు. అండ్ హీ విషెస్ గుడ్ టు ఆల్ అండ్ ఎవ్రీవన్. ఎదురుకుండా ఉండి మాట్లాడుతూ ఉంటే వచ్చి అడిగినటువంటి వాడిని, పిల్లవాడైతే వాడిని పిల్లవాడి కింద చూడడం, చదువురాని వాడైతే చదువురాని వాడి కింద చూడడం, తనకంటే తక్కువ ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటే తక్కువ వాడి కింద చూడడం, అదొకటి తెలుసు. దాంతో ప్రపంచానికి ఈ రోజున ఇమీడియట్ గా కావాల్సినటువంటిది ఏమిటి? టెన్షన్ రిలీజ్ చేయడం. అనవసరమైన టెన్షన్ పెంచుకుంది సొసైటీ. దాని నుంచి రిలీజ్ చేసేది ఇందులోంచి కొంత కటౌట్ చేసి స్పెషలైజ్ చేసి ప్రపంచానికి ఆయన ఇస్తున్నారు. ఏం సార్ ఇది కూడా దాంట్లో చెప్పబడినటువంటి సోహం అనేటువంటి మంత్రాన్ని సూచించేటువంటి వాక్యాలు తప్ప ఇది యాజ్ ఇట్ ఈజ్ గా మెంటల్ గా మెడిటేట్ చేసి లాభం లేదని చెప్పడానికి. కూర్చున్నప్పుడు పర్పెండిక్యులర్ గా కూర్చోవాలి, కానీ టెన్షన్ మాత్రం ఫిజికల్ గా ఎక్కడ ఉండకూడదు. ఒక్కొక్కప్పుడు మన ఒంట్లో కొన్ని రకాలైనటువంటి వీక్నెసెస్ అవి ఉంటే మొట్టమొదటి 2-3 వారాల్లో కొన్ని చిన్న స్ట్రేంజ్ సెన్సేషన్స్ అప్పుడప్పుడు రావచ్చు. ఏం కంగారు లేదు, అవే పోతాయి. పెయిన్ఫుల్ సెన్సేషన్స్ అంటే ఏం రావు. కొన్ని ఒక్కొక్కడు కట్టేసినట్టు, ఒక్కొక్కడు విప్పేసినట్లు ఇట్లాంటివి వస్తాయి. తర్వాత ఎప్పుడు కూడా ఇట్లాంటివి చేస్తూ ఉన్నప్పుడు తాను నమ్మినటువంటి ఒకానొక ఎక్స్ ఉండాలి. అంటే తనే కాకుండా తన చుట్టూను తన లోపల ఉన్నటువంటి వాడు ఒక ఎక్స్ ఉండాలి. వాడిని తన ఇష్టదైవతం అని అనుకున్నా సరే, తన గురువు అని అనుకున్నా సరే, తన ఏదో ఒక ప్లేస్ లో ఉన్నటువంటి హోలీ ప్లేస్ లో ఉన్నటువంటి ఒకనొక డైటీ అని అనుకున్నా సరే, ఒక పర్సన్ అనుకున్నా సరే, అది మన ఇష్టం. అది ఆధారంగా పెట్టుకునేందుకు అంతర్లో ఉన్న అంతర్యామి ఒకటే గాని ఆధారం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవడికి వాడు. ఎందుకంటే అది మనకి గెస్టేషన్ పీరియడ్ లో ఉన్నప్పుడు, అంటే కోడిగుడ్డులో కోడిపిల్ల ఉన్నప్పుడు పిల్ల పూర్తిగా తయారయ్యే లోపల చుట్టుపక్కల ఉన్నటువంటి రాంగ్ ఫోర్సెస్ ఏవి కూడా మన ఆమ్లెట్ వేసుకుని తినేసేయకుండా పనికొస్తాయి. అంటే ఎగ్లో ఉన్న చికెన్ చక్కగా తయారయ్యే లోపల ఏ ఒకదాన్ని ఒకటి కాంట్రడిక్టింగ్ ఫోర్సెస్ క్రాస్ కరెంట్స్ వస్తే మన దాకా రాకుండా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంచేత వీ షుడ్ హ్యావ్, ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ హిజ్ ఓన్ గురు ఆర్ హిజ్ ఓన్ లార్డ్. అది సో ఐ హ్యావ్ మై ఓన్ గురు మాస్టర్ సింగ్. అట్లా ఇది దీని గురించి. ఇంకా ప్రాక్టికల్ గా కావాల్సి వచ్చినప్పుడు మనం ప్రాక్టికల్ గా చూసుకున్నాం. ఓకే, ఇది ఒక ప్రాసెస్ గా చెప్తాను. ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 రోజుల క్లాసుల్లో చదువుతాను. ఇవాళ మళ్ళీ లెసన్ లోకి వెళదాం. మెంటల్ సిమ్టమ్స్ ఆఫ్ ట్యూబర్క్యులోనియం చెప్పుకుంటున్నాం. ఇంతవరకు ఏం చెప్పుకున్నాం? హోప్లెస్ అండ్ డిస్పేర్ ఆఫ్ రికవరీ చెప్పుకున్నాం. అంటే ఇవన్నీ 3 చెప్పుకుని కాస్మోపాలిటన్ మెంటాలిటీ చెప్పుకున్నాం. అంటే తన ఇల్లు ఇంకోటి ఇల్లు అనేటువంటి నమ్మకం ఉండదు వాడికి. తన గుడ్డలు ఇంకోటి గుడ్డలు అనే నమ్మకం ఉండదు. తన మంచము ఇంకోటి మంచం అని నమ్మకం ఉండదు. ఇంకోటి ఇంటికంటే వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళి బెడ్రూమ్ లో మంచం మీద పడుకుంటాడు దౌర్భాగ్యుడని. అంటే వీడికి తేడా బెల్లం తేడా తెలియదు. అంటే బెడ్రూమ్ అంటే మన బెడ్రూమ్ అయినా ఇంకోటి బెడ్రూమ్ కదా అని. అంటే హ్యూమన్ ఫండమెంటల్స్ లో ఉన్నటువంటి కొన్ని కర్టసీస్ పైటీస్ వాటి ఎందుకు బిలీఫ్ ఉండదు తెలియదు. అదే కాస్మోపాలిటన్ మెంటాలిటీ. అంటే
ఇంకా కొంచెం ముందుకు వెడితే వ్యవహారం ముదిరితే మ్యాను ఉమనే గాని తన వైపు ఇంకొకటి వైపు అనే తేడా కూడా తెలియనటువంటి స్టేజ్ ఉంది దీంట్లో. వయస్సుతో సంబంధం లేకుండా ఒక ఏజ్ లో ఉన్నటువంటి లేడీస్ కనిపించినట్లయితే ఫిజికల్ గా ఆటోమేటిక్ గా మిస్బిహేవ్ చేయడం అనేటువంటి లక్షణాలు కూడా వీళ్ళలో కనిపిస్తాయి. You know cases where a man of 65 physically caught and try to commit crime with a girl of 24 or 20 or 16. ఇది సెక్స్ అనేది కాదు. సెక్స్ అందరికీ ఒకటే, వ్యభిచారంకి కాదు సెక్స్ కాదు, తనది కానిది తనదిగా వాడుకోవటం అనే ఒక సైకాలజీ. ఇది కాస్మోపాలిటన్ మెంటాలిటీలో అడల్టరీ కూడా ఒకటి, అనగా వ్యభిచారం బుద్ధి కూడా ఒకటి. ట్యూబర్క్యులోసిస్ పేషెంట్స్ లో ఆ డైమెన్షన్ కూడా ఉంటుంది ఒక్కొక్కప్పుడు. అందుకనే ఒంటరిగా యంగ్ లేడీస్ కానీ గర్ల్స్ కానీ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అంత మంచిది కాదు. వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు వాళ్ళ బిహేవియర్ కి. ఫాల్ట్ ఫైండింగ్ చేసి ఏ విధంగానూ లాభం లేదు. తర్వాత ఈ ఒక్క విషయంలోనూ మాత్రం వాళ్ళ మీద వాళ్ళ కంట్రోల్ ఉండదు. ఎందుకంటే సెక్స్ లో ఉన్నటువంటి హ్యాపీనెస్ కాకుండా క్రేవింగ్ అండ్ స్టిమ్యులేషన్ వీళ్ళకు ఉండేది. సెక్స్ లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మనం లిటరేచర్ చదువుతూ ఉంటే అది రాసిన వాళ్ళు, అవి చదువుకుని సంతోషించే వాళ్ళు, వాళ్ళలో ఉన్న క్రేవింగ్ తప్ప హ్యాపీనెస్ కాదు. సెక్స్ లో హ్యాపీనెస్ ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళు మహా ఉంటే మ్యాక్సిమం 30% కంటే ఉండరు. బ్లెస్సెడ్ సోల్స్ వాళ్ళు, దే ఆర్ ఆల్వేజ్ లక్కీ. మిగతా వాళ్ళంతా సెక్స్ అనేటువంటి ఐడియాని గురించి, అంటే కుక్క ఎముకను కొరుకుతూ మహోత్సవాసన వేస్తూ ఉంటే సంతోషించినట్లు, ఐడియా ఆఫ్ సెక్స్ మీద మెంటల్ ఎంజాయ్మెంట్ ఉన్నటువంటి వాళ్లే కానీ సెక్స్ వల్ల ఉన్నటువంటి పరితృప్తి, దానివల్ల కలిగేటువంటి ఆరోగ్యము, గ్లాండ్స్ యొక్క స్టిమ్యులేషన్, దాని ఆఫ్టర్ గుడ్ ఎఫెక్ట్స్ ఎంజాయ్ చేయగలిగినటువంటి వాళ్ళు ఓన్లీ 30% అని గట్టిగా చెప్పవచ్చు, ఏం సందేహం లేదు. Because many conditions should be fulfilled before sex becomes a pious act. సెక్స్ సంబంధము, దాంపత్య సంబంధం అనేది పవిత్రత చెందబడినతో దానికి పరిపూరకం కావలసినటువంటి పరిస్థితులు అనేకములు కలవు. అది కాకుండా కక్కుర్తిగా ప్లాట్ఫారం మీద కూర్చుని టిఫిన్ తినేటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు అది టిఫిన్ అనబడదు, అధ్వాన్నం అనబడుతుంది. అది ఎంతవరకు మనం భోజనం చేయటం హైజీనిక్కో, సెక్స్ లైఫ్ అంతవరకే హ్యాపీనెస్ ఇస్తుంది. మిగతాది హ్యాపీనెస్ కాదు, మెంటల్ క్రేవింగ్ అండ్ ఎంజాయ్మెంట్ అండ్ స్టిమ్యులేషన్ విచ్ ఈజ్ నెవర్ హ్యాపీనెస్. వీళ్ళకి, ఈ ట్యూబర్క్యులోసిస్ పేషెంట్స్ కి సెక్స్ స్టిమ్యులేషన్ తప్ప సెక్స్ హ్యాపీనెస్ ఎరుగరు. అందుకని యాజ్ ఎలా పెద్దలు ఎవరు కోపడకుండా ఉంటే, అడల్టరీ అంటే వ్యభిచార బుద్ధి అని ఉన్నవాడికి ఎవరికి కూడా సెక్స్ యొక్క హ్యాపీనెస్ తెలియదు. సెక్స్ యొక్క హ్యాపీనెస్ పరిపూర్తిగా తెలిసినటువంటి వాడికి వ్యభిచార బుద్ధి అనేటువంటిది ఆటోమేటిక్ గా ఉండదు, అక్కర్లేదు కనుక. దెర్ ఈజ్ ఎ ప్యూర్ టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ బికాస్ ఇందులో వచ్చేటువంటి హ్యాపీనెస్ ప్రకృతి మనకి ఇచ్చేటువంటి కానుక. ఎందుకని స్పీషీస్ మల్టిప్లై చేయడం కోసం మన ఎంప్లాయ్మెంట్ లోకి తీసుకుంది ప్రకృతి. అంటే శరీర నిర్మాణానికి కార్మికులైన కూలీలుగా మగ ఆడాన్ని తీసుకున్నది ప్రకృతి. తీసుకుని మనం చేస్తున్నటువంటి ఈ కూలి పనికి మనకి కానుక ఏమిచ్చింది? ఇది మన ఆనందం కిందే, మన పని కిందే, మనమే పిల్లల్ని కంటున్నట్లుగా సంతోషించేటువంటి ఒకనొక కవరింగ్ ఇచ్చేసింది. మనమే లవ్ చేస్తున్నట్టు, మనమే మ్యారేజ్ చేసుకుంటున్నట్టు, మన తాలూకే ఇదంతా ఎంజాయ్మెంట్. ఆ మాత్రమైనా ఇవ్వవద్దా సర్వీస్ చేస్తున్న వాళ్ళకి? మనిషి చేత సర్వీస్ చేయించుకుంటున్నట్లుగా ఏడిసినట్టు చేయించుకుంటే ఎట్లాగా నేచర్ కూడా. దిస్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ సెక్స్. ఇది కాదు అని ఎవరైనా చెప్పగలిగితే నేను మీ దగ్గర నేర్చుకుంటాను. సెక్స్ యొక్క స్వరూపం ఇది కాదురా అని మీరు ఎవరైనా చెప్పగలిగితే లేచి వెంటనే చెప్పండి, మేమందరం మీ దగ్గర నేర్చుకుంటాం. కానీ అది మీరు ఎవరైనా చెప్పగలిగే వరకు సెక్స్ యొక్క నిజస్వరూపము ఇది, మిగిలిన మనం చూస్తున్నదంతా ట్రాష్, అది తెలుసుకోండి.
ఇట్ లీడ్స్ టు సోరా అండ్ ఆల్ డిజీజెస్. ఎప్పుడైతే సెక్స్ అనేటువంటిది క్రేవింగ్ కిందికి దారితీసిందో రిజల్ట్ నర్వస్నెస్, ఇన్సానిటీ, మనిషి యూని డైమెన్షనల్ గా పెరగటం, రెస్ట్లెస్నెస్, ఇన్సోమ్నియా, ఇరిటబిలిటీ, క్రైమ్. ఎప్పుడైతే సెక్స్ పరిపూర్తిగా తృప్తిగా అనుభవింపబడినదో క్రిమినల్ మెంటాలిటీ సమస్తం ఎలిమినేట్ అయిపోతుంది. మనిషి దగ్గర నుంచి చాలా వర్చువస్ మ్యాన్ అవుతాడు. బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది నెసెసిటీస్ అండ్ ఎపిటైట్స్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ ఐ నో అబౌట్ సెక్స్ ఫ్రమ్ మై ఎల్డర్స్ and what I verified. I have known from them, I have verified from them, and I found correct for myself. ఇంకోటికి ఇది కరెక్ట్ కాకపోతే వాళ్ళని ఫాలో అవ్వమను, కానీ నేను బచ్చుండు కాను. నాకు మాత్రం దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్స్. కనుక దీనికి భిన్నంగా ఉంటారు పేషెంట్స్ అయిన వాళ్ళు. కానీ మనం వీళ్ళు చెప్పిన క్రేవింగ్ అవి అందుకనే మనకి ఎస్ట్రాలజికల్ సింబాలిజం లో కూడా మెడిసిన్ కావాల్సినది ఇతర ప్లానెట్స్ ఇచ్చారు. కుజుడు, శుక్రుడు, వీళ్ళిద్దరిలో ఈస్థెటిక్స్, ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్, రొమాంటిసిజం అనేటువంటి దాని శుక్రుడును, సెక్స్ యాక్ట్, బీస్టిజం, యానిమాలిటీ, ఇమోషన్ అనేటువంటి బురదకి కుజుడును అధిపతులు. కానీ సెక్స్ యాక్ట్ కి కుజుడు అధిపతి, ఎంజాయ్మెంట్ కి శుక్రుడు అధిపతి. అందుకనే ఎవరి జాతకంలో అయినా వీటి డిగ్రీల్లో వాడు కానీ వాడి డిగ్రీల్లో వీడు కానీ ఉంటే వీడు జాగ్రత్తగా ఉండాలి. వ్యభిచారానికి మైండ్ దారి తీస్తుంది. లెట్ హిమ్ కంట్రోల్ హిమ్సెల్ఫ్ అని ఎస్ట్రాలజీ చెబుతుంది. బికాస్ దిస్ ఈజ్ లీడింగ్ టు బ్యూటీ కాల్డ్ వీనస్ ఆర్ ఆస్ట్రోనెట్, లైట్ లోకి దారి తీస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ మార్స్, ది లూసిఫర్ స్పిరిట్ అంటారు వీడిని. అంటే వెలుగు ఎత్తుకుపోయినట్ట దేవుడి సామ్రాజ్యంలో నుంచి సైతాన్ సామ్రాజ్యంలోకి వాడు వీడు. అంటే ప్యారడైజ్ లాస్ట్ వీడిది, ప్యారడైజ్ రీగెయిన్డ్ వాడిది. మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే వీడు పిట్లో పడ్డాడు, లైట్ ఎత్తుకుపోయి. అంటే గర్భనరకం అనుభవించడానికి జీవెల్లే కామంతో గర్భంలో పడ్డటువంటి స్థితి వీడిదిని. శరీరం ఎత్తిన తర్వాత లోపల ఉన్నటువంటి వెలుగును చూడటానికి ప్రేమ అనేటువంటి మార్గంలో దారి తీసిన వాడిదిని. వీళ్ళిద్దరూ స్పిరిట్స్. అంటే వరల్డ్ లో ఆల్ నేషన్స్ లో ఉన్న సింబాలిజం లో ఉన్నటువంటిదంతా సమన్వయం చేసి చెబుతాం. ఇట్ ఈస్ ఎ మేల్ సింబల్ అండ్ దిస్ ఇస్ ఫిమేల్ సింబల్. అంటే ఇది యూనివర్సల్ సింబల్స్. అన్ని నేషన్స్ కి ఒకనొకనాడు అంటే ఇంటర్నేషనల్ సైంటిఫిక్ లైఫ్ ఒకటి ఉండింది. ఈ ఇద్దరు ప్రొఫెసర్స్ మాట్లాడుకోవట పడరట అనేటువంటి ఇప్పుడున్న స్టేజ్ కాకుండా వరల్డ్ మొత్తం మీద సైన్స్ ఇక ఈ నేషన్ కి ఆ నేషన్ కి ఆ నేషన్ కి అందరికి కామన్ లాంగ్వేజ్ ఒకటి ఏర్పడ్డది. ఆ లాంగ్వేజ్ లో పెట్టుకున్న సింబల్స్ ఇది. ఒక లాంగ్వేజ్ కి సంబంధించినవి కావు, ఆల్ కంట్రీస్ ఆల్ నేషన్స్ కి సంబంధించినవి. అందుకనే మనం ఆర్కియలాజికల్ రీసెర్చ్ చేస్తే అన్ని నేషన్స్ లోనూ కనిపిస్తాయి. ప్రతి నేషన్ వాడి పొలిటికల్ మోటివ్స్ ను బట్టి ఆ కంట్రీలో పుట్టాయంటూ ఉంటాడు. ఇక్కడ దిస్ ఫెలో నెవర్ షీల్డ్స్ because he has no consciousness of a filial affection and love. వీడికి ప్రేమ, అభిమానము మొదలైనటువంటి వాటిలలో దురహంకారంగా ఉండటం అక్కర్లేదు, ఉండకూడదు. కానీ ఉండవలసినటువంటి ప్రేమ, అభిమానం కూడా ఉండవు. భార్య యందు పిల్లల యందు ఉండటం తప్పనేవాడు దొంగ. మిగతా వాళ్ళ యందు కూడా వాళ్ళ మీద ఉన్నంత ఉండాలి అనేది రైతు. కనుక నాకు భార్య లేదు పిల్లలు లేదు అంతా ఒకటి అనేవాడిని తనాలి. అంటే అర్థం ఏ ఊళ్ళో పడితే ఆ ఊళ్ళో ప్రేమ, అభిమానం కూడా ఉండవు. భార్య యందు పిల్లల యందు ఉండటం తప్పనేవాడు దొంగ. మిగతా వాళ్ళ యందు కూడా వాళ్ళ మీద ఉన్నంత ఉండాలి అనేది రైతు. కనుక నాకు భార్య లేదు పిల్లలు లేదు అంతా ఒకటి అనేవాడిని తనాలి. అంటే అర్థం ఏ ఊళ్ళో పడితే ఆ ఊళ్ళో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాడని అర్థం. హీ షుడ్ బి కిక్డ్. నాకు ఎవరన్నా ఒకటే, కాలైనా కన్నైనా ఒకటే ఎట్లా అవుతుంది? కాలు పని కాలు చేయాలి, కన్ను పని కన్ను చేయాలి. అని చేత దొంగ వేషాలు వ్యవహారంలో వేదాంతంలో వ్యవహారం చెప్పేవాడిని తనాలి. ఈజ్ డేంజరస్ టు ది సొసైటీ. ఇవన్నీ మామూలు సొసైటీలో ఉన్నటువంటివన్నీ వీటి వాల్యూ ఏముందండి అనగాదు. సోషల్ వాల్యూస్ ఉన్నాయి, ఇండివిజువల్ వాల్యూస్ ఉన్నాయి.
కల్చరల్ వాల్యూస్కి కల్చరల్ వాల్యూస్ ఉన్నాయి, స్పిరిచువల్ వాల్యూస్, పర్సనల్ బిహేవియర్, సైకలాజికల్, ఇవన్నీ కూడా దేని వాల్యూస్ దానికి ఇచ్చి వీటన్నిటిలో ఉన్నటువంటి అంతర్యామిని చూడటానికి వెళ్ళమన్నదే పెద్దవాళ్ళు చెప్పిన మార్గం. కానీ ఇవన్నీ అభిప్రాయాలు ఏముంది సార్, లెటర్స్ ఇగ్నోర్ దీస్ థింగ్స్, లెటర్స్ ట్రై టు బి గ్రేట్ అన్నటువంటి వాడిని పచ్చిమూడ కొడుకుని తెలుసుకోండి. అందుకని ఈ బొహేమియన్ ఇన్స్టింక్ట్స్ అనేవి వీడి దగ్గర ఉంటాయి. తర్వాత భార్య పిల్లల్ని విడిచిపెట్టి 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఇంకో దేశంలో ఉండమంటే తేలిగ్గా ఉంటాడు వీడు. మరైతే పెళ్ళెందుకు చేసుకున్నావురా అంటే, ఈ ఇన్స్టింక్ట్స్ లేనివాడు ఎక్కడన్నా వెళ్ళి ఉండవలసి వస్తే, మీరు ఎక్కడన్నా వెళ్ళి ఉండవలసి వస్తుంది కనుక ఐ ప్రిఫర్ టు రిమైన్ అన్మ్యారీడ్ అంటాడు. ఏది ట్యూబర్క్యులోసిస్ డ్రగ్ పడక్కర్లేకపోతే ఇంకో దేశంలో ఉండొచ్చు, వాడు వెళ్ళి తప్పులేదు, సెటిల్ అవ్వచ్చు. లేదా భార్యను కూడా తీసుకెళ్తాడు పిల్లల్ని. అదేమిట్రా వీళ్ళని ఇక్కడ వదిలిపెట్టావు 10 ఏళ్ళు అక్కడ ఉంటా అంటామంటే, భార్య ఏమిటి పిల్లలేమిటి ఇంత మిథ్య అన్నామని చెప్పు తీసుకొట్టాలి. వాళ్ళు చెప్పింది మిథ్య అనేది అద్వైతానికి కాదు. పాపం తండ్రి చెప్పులు కుడుతూ ఉంటే కొడుకుని చదివిస్తే అమెరికా వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చి ప్రిన్సిపాల్ అయిన తర్వాత తండ్రికి ఉత్తరం రాశాడు, నువ్వు నా ఇంటికి రావద్దు, నా స్టేటస్ కి భంగం, నీకు నెలకింత డబ్బులు పంపిస్తూ ఉంటాను మా గుంటూరులో ఆయన. తప్పు కదా. అన్నీ అయిపోయి పరీక్ష పాస్ అయ్యి ఉద్యోగం వచ్చాక మాతానాస్తి పితానాస్తి అనే శ్లోకం చెప్పేటువంటి లెక్క చెప్పడుతున్నాం వాళ్ళు. మరి చెప్పారు కదండి, సంస్కృతంలోనే చెప్పింది కదా రైట్ అని. దట్ ఈస్ బొహేమియన్ ఇన్స్టింక్ట్స్. అంటే విత్ ఆఫుల్ అట్రాషియస్ కాన్సిక్వెన్స్ అది ఉంటుంది. ఇంకా ఏ క్రేవింగ్ ఫర్ చేంజ్ మైండ్, అంటే మనస్సు ఎల్లప్పుడూ మార్పులను కోరుతుండను. 10 ఏళ్ళు ఇంతో కాపురం చేసామనుకోండి, 11వ ఏడు ఫారెన్ వెళ్ళిపోయింది. మాకు జెనీవాలో కనిపించారు ఒక ఆవిడ, అక్కడ డాన్సర్గా పరిచయారు. ఇప్పుడు ఉన్నారు అక్కడ. మా హస్బెండ్ వైజాగ్లో ఉన్నారని చెప్పారు, ఇప్పుడు ఉన్నారు పాపం. అయితే ఆయన ఏం చేశాడు, హీ నెవర్ ఫెల్ట్ ఫర్ ఇట్ బికాజ్ ఇట్ వాజ్ ఎ మిస్ఫిట్. ఇప్పుడు అక్కడ ఆవిడ వేరే కూతురు పుట్టింది, ఆ కూతురుని డాన్సర్గా చేసి మేడ కట్టిస్తుంది ప్యారిస్ దగ్గర ఒక విలేజ్లో. మీ పిల్లల్ని కూడా తీసుకురాలేదేమని అడిగింది నన్ను. ఎందుకని అడిగితే, ప్రపంచం చూపించాలి, లేకపోతే అలాగే మగ్గుతూ ఉంటారు, నేను బయలుదేరి వచ్చేసాను కనుకనే నేను ఇంత డెవలప్ అయినా. అందరికీ మీరు డెవలప్ అయినంత డెవలప్ అవటానికి దమ్ము కావాలి కదా అని చేత తీసుకురాలేదని చెప్పి. చెప్పిన పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి 5-6 ఏళ్ళు ఇక్కడ వదిలిపెట్టండి, ఎవరు డెవలప్ అయినంత వాళ్ళు డెవలప్ అవుతారు. ఆ మాత్రం కామన్ సెన్స్ ప్రతివాడికి ఉన్నది, చేయలేక కాదు ప్రతివాడు. అన్నం అయితే గడ్డి అయితే గడ్డి తిందాం అంటే తెలుసు అందరికీ, కానీ అన్నమే తిందాం అనేటువంటిది రైట్ అని చాలా మందికి తెలుసు. ఇట్ ఈస్ కామన్ సెన్స్. గడ్డి తింటే బతకరా, తప్పకుండా బతుకుతాం. అదేంటి పెళ్లి చేసుకోకపోతే పిల్లలు పుట్టరా? కానీ వాట్ మార్క్స్ యూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అంటే, విస్తటోనూ కంచంలోనూ అన్నం పెట్టుకుని చేత్తో తింటున్నందుకు నోటితో కుక్కర్ని తినకూడదా, అరగదా, అరుగుతుంది. వాట్ మేక్స్ యూ ఏ హ్యూమన్ బీయింగ్, అక్కడ ఇంకో డైమెన్షన్ ఉంది, ఎప్పుడో చెప్పుకున్నాం. ఇంకా చేంజ్. డాక్టర్ గారి దగ్గర ఎన్నాళ్ళు మందు పుచ్చుకుంటాడు చెబుతాం పేషెంట్, వెళ్ళేటప్పుడు అబ్బా వారు అపరధనవంతులండి, చెప్పినవన్నీ విన్నారు, చేయి చూశారు, మీకు నీరసం ఉంటుందా అమ్మా అని అడిగారు. అమ్మా ఎలా తెలుసు వారికి అంటే, వారు అన్నని వాటికి కూడా తానే సమాధానం చెప్పు అని కన్విన్స్ అవుతుంది. ఎన్నాళ్ళు, ఎన్ని రోజులు ఈ సరదా? గాడిద పిల్ల పుట్టాక ఎన్నాళ్ళు నవనవలాడుతుంది? టుడే. ఇక్కడ మహా ఉంటే 4 రోజులు మందు పుచ్చుకుని డాక్టర్ గారు ఇలా తీసినట్టు బాధలు తగ్గిపోయినట్టు మొన్న డ్యూటీవే ఏం బ్లఫ్. ఆచార్య గారి దగ్గరికి వెళ్ళాను, 1 డోసు ఇచ్చారు, బాధలన్నీ తీసేసినట్టు తగ్గిపోయినాయి. అంటే ఇంకో 4 రోజులు అయ్యేట్టుగా ఆచార్య గారే మూడింది. ఈ లోపల వీడు పులి అనుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి, కాలర్ గీలర్ పైకి ఎత్తకూడదు. మర్నాడు బాయ్ నడు నొప్పి లేదు,
మూడో రోజున వారం రోజులు అయ్యేటప్పటికి ఏమిటో ఏదో అనుకున్నాం కానీ ఊరికే పెద్ద 10 మంది వస్తూ పోతూ ఉన్నారు, అంత డాబు సరే అయిపోయి ఏమిటో జనానికి వేలం వేరు. ఏముంది ఆయన దగ్గర, మన దగ్గర ఏముందో ఆయన దగ్గర ఏదే ఉంది. మొదటి రోజునే ఉండొచ్చు కదా ఆ బుద్ధి. అక్కడెక్కడో హోమియోపతి అనకాపల్లిలో హాయన ఇస్తున్నట్ట, చెట్టు కింద కూర్చొని ఇస్తాట అని అయిపోతామండి. ఎన్నాడు వారం మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మహానువా మళ్ళీ మొదలు అంతా. వాడు చచ్చిపోతాడు హస్బెండ్. అంటే he has to put up with all these things. అంటే he has to do every pilgrimage once in every 7 days. కొత్త పిల్గ్రిమేజ్. ఇల్లు మారిపోతామండి. ఇంటి వాళ్ళు చచ్చిపోతున్నాం వాళ్ళకి. రోజు నేను నిద్రపడ్డది ఇల్లు మారితే. ఎంత 2 నెలలు అయింది వచ్చి ఇల్లు మారి ఆ ఇంట్లోకి వెళ్తే అమ్మా ఆవిడండి నిజంగా మహాతల్లి, ఇది కొత్త ఆవిడ. వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వర్లే. ఒక 4 రోజులు, ఓ 4 రోజులు ఏటోటికి ఏటో వీళ్ళు అంతే అనుకున్నాం కానీ మహాగుంభనం రోయ్ అని. నేను ఇంట్లో బతకలేను బాబు. 2 months అయింది. 2 చోట్ల అపాయింట్మెంట్ వస్తుంది ట్యూబర్క్యులోసిస్ పేషెంట్ కి. ఈ ట్యూబర్క్యులం కావాల్సిన వాడికి హైదరాబాద్ లో చోట, బాంబేలో చోట. ఎక్కడ హైదరాబాద్ టికెట్ కొనేటప్పటికి బాంబేలో చేద్దాం అనిపిస్తుంది. క్యాన్సిల్ చేద్దాం, క్యాన్సిల్ చేయడానికి ఎడుతుంటే హైదరాబాద్ లో చేద్దాం అనిపిస్తుంది. గిల 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 కొట్టుకుంటూ ఉంటాడు. చివరికి స్వామిజీ మీరు చెప్పండి అంటాడు. అంటే మన హైదరాబాద్ లోనే చేరినాయన. అంటే కొంచెం ఎప్పుడన్నా ఉత్తరోత్తర ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే క్లాత్ మొదలైనటువంటి బాంబేలో మనకి కలిసి వస్తుంది కదా అని ఒక ఐడియా ఉంది సార్. అక్కడ అయితే అక్కడ ఏడు ఉంటాడు. మరి వాడు తస్తాడా? అయితే ఒకటి ఉందండి, అక్కడే చేరమన్నాడు అనుకోండి, శుభం వెళ్ళిరా అని. హైదరాబాద్ లో బలానా మినిస్టర్ గారు మా మేనమావకు వేలు విడిచిన మేనమావ కొడుకు, ఇక్కడ ప్రమోషన్లు తొందరగా వస్తాయి అంటాడు. అంటే చివరికి పర్యవసానం ఏంటి, ఎక్కడా చేరను అని. పోనీ 2 చీట్లు పెట్టి ఇలాంటి వాళ్ళు చేయాల్సిన పని. హైదరాబాద్ ఒకటి, బొంబాయి ఒకటి, పిల్లవాడి చేత తీయించి బొంబాయి తీయని వస్తే హైదరాబాద్ లో చాలా ఛాన్సులు ఉన్నాయనిపిస్తుంది. చివరికి ఒక చోట వెళ్ళి చేరాక వాడంది రాంగ్ థింగ్, చాలా పొరపాటు ఇక్కడికి వచ్చి అక్కడే చేరవలసింది. మరీ ఎక్కువ గట్టిగా ఏడిపిస్తుంది. లోపల నిద్రపట్టదు అహోరాత్రాలు. వీ హ్యావ్ చోజన్ ది రాంగ్ ప్లేస్. బొంబాయి లాంటి మహానగరం ఉండగా ఈ విధవ హైదరాబాద్ లో చేరని ఏమి అని అంటే టార్చర్ తినేస్తుంది వాడిని రాత్రింబగలు ఆ ఐడియా. నెక్స్ట్ బాంబేకి ఏం ఉద్యోగం వచ్చినా అప్లై చేస్తూ ఉంటాడు అనమాట. ఇంటర్వ్యూస్ వస్తే వెళ్ళొస్తూ ఉంటాడు, డబ్బు తగలబెట్టుకుంటూ ఉంటాడు. దీనికంటే 100 రూపాయలు తక్కువది మానేస్తూ ఉంటాడు. ఏ చేంజ్ హీ వాంట్స్. పని మనిషి ఇంట్లో వారం రోజుల కన్నా ఉండదు, మహా ఉంటే 1 నెల రోజులు. దాన్ని తినేస్తుంది ఇలాగా. ఇది చివరికలో ఆవిడ కొత్త పని మనిషిని చేర్చుకుంది. నిజంగా అమ్మాయి అండి భూదేవి లాంటిది. ఈ కొత్త ఆవిడ భూదేవి లాంటిది. ఇంటి దాంట్లో వేస్తే తోయింది. సరే మర్నాడు మామూలుగా పాప అంట్లు అక్కడ పెట్టి, ఇదిగో అది తిన్నగా కడుగు అక్కడ పెట్టు అంటే, ఏదన్నా కనుక ప్రాబ్లం లేకుండా తిన్నగా నడుస్తూ ఉంటే చాలా డిసప్పాయింటెడ్ గా ఉంటుంది వీళ్ళ మైండ్. ఆ అమ్మాయి హ్యాపీగా సరదాగా పనిచేస్తుంది అనుకోండి, దాన్ని అన్హ్యాపీగా చేసి ఇక్కడి నుంచి మానేద్దాం అనేటువంటి పద్ధతి పుట్టించేటువంటి కార్నర్ క్రియేట్ చేసే వరకు దే ఫీల్ వెరీ రెస్ట్లెస్ అండ్ వెరీ అన్హ్యాపీ. వీళ్ళకి మోస్ట్ ఇంటాలరబుల్ థింగ్ అండ్ అన్హ్యాపీ థింగ్ ఏమిటంటే, అన్ని కంఫర్టబుల్ గా ఉంటాం, ఉండేట్టు దాన్ని పెట్టామంటే 1 రోజు ఉండరు, అక్కడి నుంచి పారిపోతారు. మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడొచ్చు. కంప్లైంట్ నేచరు ప్రతిదాని మీద, ప్రతివాడి మీద, ప్రతి పరిస్థితి మీద కంప్లైంట్ చేస్తున్న వాడిని తీసుకొచ్చి వాడు కోరిన ప్రకారం ఫుల్ఫిల్ చేసి ఉంచండి, 1 రోజు ఉండరు, పారిపోతారు. దే అబ్స్కాండ్ ఫ్రమ్ దిస్ సీన్. అది చూపట్లం నేచర్.
వెరీ డేంజరస్ థింగ్. ప్రతి దాంట్లో అంతే చేంజ్. డ్రెస్ చేంజ్. ఇవాళ ఓ రకం, 10 రోజులు అయిన తర్వాత ఇంకో రకం, అలాగే కొన్నాళ్ళు అయిన తర్వాత బలానా వారి మార్గం మెడిటేట్ చేస్తున్నాం బాగుంది. తర్వాత ఒక 4 రోజులు అయ్యేటప్పటికి మెహర్ బాబా బ్యాచ్. పాపం ఆయనకి ఎంత ఇక్కడ అంతర్దశ, ఓ ఏడాది మహా ఉంటే అది అయిపోయింది. నెక్స్ట్ రజనీష్ లేచి పొద్దున్నే లేచి ఇలా అనుకుని మీతో మాట్లాడతాడు. పాపం ఎన్నాళ్ళు అవుపాడు, ఎన్నాళ్ళు ఐశ్వర్యం ఎన్నాళ్ళు అన్నట్లుగా ఉంటుంది. అది అయిపోయింది. ఓ నెక్స్ట్ ఇయర్ వచ్చి మీరు అక్కడికి వెళ్ళి చూస్తే ఏం సార్ రజనీష్ టైప్ ఆఫ్ బయోజెనెటిక్స్ డ్యాన్స్ చేస్తున్నారా? ప్రస్తుతం మనం టీఎం అన్నాడు, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అన్నాడు. ఇట్ ఈస్ హైలీ సైంటిఫిక్. అంటే ఇన్నాళ్ళు ఏమిడిచాం, మళ్ళీ ఒక 5-6 నెలలు అయ్యేటప్పటికి ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ సైంటిఫిక్ అయిపోయింది. ఈ ఫీల్డ్లో అయినా వీళ్ళంతే. కాలేజీలో చేరి ఫస్ట్ టర్మ్ అయ్యే లోపల కెమిస్ట్రీ చదువుతుంటే కెమికల్ ఇంజనీరింగ్ చదివితే బాగుండేది, వాటే ఫూల్ అయ్యామని ఫాదర్ని వెళ్ళి ఉరికి గోలుకుతాడు, అక్కడ అప్లై చేయండి పెడతాను పోనీ పెడతాడు కనుక్కుని కడితే వీడు అక్కడికి వెళ్ళి మానేస్తాడు. లేదా వాడు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇది పాటు చేసుకుని 2 months అక్కడ తిండి నాకు బాగోలేదు అని తిరిగి వచ్చేస్తాడు. అది పోతుంది ఇది పోతుంది, క్షవరం అయిపోతుంది ఇయర్. అలాగే జాబ్లో అక్కడ జాబ్ బాగుందని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అక్కడ మాకు పరిస్థితులు బాగోలేవు, తినగా ఫుడ్ తినగా లేదు అని ఉద్యోగం మానేసి వచ్చేస్తారు, రోడ్ల మీద అలా తిరుగుతూ ఉంటారు. జాబ్ మళ్ళీ జాబ్ అని. అంటే సెటిల్డ్ గా పరిస్థితులు ఉన్నట్లయితే దే ఫీల్ ఆఫుల్, అండ్ ఇఫ్ యూ మేక్ దెమ్ హ్యాపీ దే ఫీల్ వెరీ అన్హ్యాపీ అండ్ రెస్ట్లెస్ అబౌట్ ఇట్, అండ్ దే కెన్ మేక్ దెమ్సెల్వ్స్ అన్హ్యాపీ ఇఫ్ దే కెనాట్ మేక్ యూ అన్హ్యాపీ. మీరు కనుక అన్హ్యాపీగా కనుక వాడి వల్ల అవ్వకపోతే డిసప్పాయింట్ అవుతారు, కానీ వాళ్ళు అన్హ్యాపీగా మాత్రం తప్పకుండా ఉంటారు. యూ కెన్ నెవర్ సేవ్ దెమ్ అన్లెస్ యూ ట్రీట్ దెమ్ ప్రాపర్లీ విత్ ట్యూబర్క్యులం ఫర్ 3 or 4 years. సో టుమారో విల్ కంటిన్యూ. ట్యూబర్క్యులం అనుకున్నటువంటి మెంటల్ సింటమ్స్ లో మనం చేంజ్, క్రేవింగ్ ఫర్ చేంజ్ చెప్పుకున్నాం, లవ్ ఫర్ చేంజ్. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అన్ని సేఫ్ కండిషన్స్ మూలంగా కొత్త చోటు ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెడుతూ ఉంటారు. కంటిన్యూస్ గా ఇంకా 2-3 ఏళ్ళు రిటైర్ అవుతారని వాళ్ళు కూడా పేపర్లో వాంటెడ్ కాలమ్స్ లో తన క్వాలిఫికేషన్ సరిపోయిన అడ్వర్టైజ్మెంట్ జరిగితే పెడదామని చెప్పి కట్టేస్తారు శుభజ్ఞంలో. తర్వాత వీళ్ళలో చాలా మందికి ఒక్కొక్కరికి 100-200 బట్టలు ఉంటాయి. కట్టుకోరు కావాలి, మానకుండా జరుపుకుంటూ ఉంటారు. ఇంటి దగ్గర మర్చిపోతారు అంటే కానీ చూసింది కొనుక్కొచ్చేస్తారు. మార్కెట్లో కనిపించిందంటే కొత్తది కొనుక్కొచ్చేస్తారు. మళ్ళీ తర్వాత దాని మీద దృష్టి ఉంటుంది, ఇంకోటి కనిపిస్తారు కొనుక్కొచ్చేస్తారు. పెట్టెలు వెళ్ళిపోతుంటాయి. తర్వాత ఏ క్రేజెస్ టు స్పెండ్ మనీ అదొకటి ఉంటుంది వీళ్ళకి. డబ్బులు తగలబెట్టుట, రోడ్డు ఉంటే కుదరండి, చూడండి రోడ్డు పెట్టమని కుదరండి. వాళ్ళకి చేతిలో 10 ఉంటే ఆ 10 రూపాయలకి ఏ వస్తువు వస్తుందని చూస్తారు, కానీ వాళ్ళకి కావాల్సింది ఏ వస్తువు బదరికెళ్తే అనేది చూడరు. అది 100 ఉంటే ఈ 100 రూపాయలు పెట్టి ఏం కొనొచ్చు అని ఆలోచిస్తారు, కానీ మనకేం కావాలనే వస్తువు సెన్స్ ఉండదు. వాళ్ళ దగ్గర ఎంత ఉంటే అంత పెట్టి ఏ వస్తువు వస్తుందో ఆలోచిస్తారు. ఇది 2 రూపాయలు సరిపోతుంది, ఇది అధికమైంది అంటే అది అయిపోయిన దాకా వాడికి చాలా రెస్పెక్ట్గా ఉంటాడు అన్నమాట. అది పెట్టి ఎవరు కొనాలి. అలాగే వీళ్ళలో కొంతమంది దే ఫీల్ లైక్ ఫీలింగ్ అదర్ ఆబ్జెక్ట్స్ అండ్ మనీ. ఇతరుల డబ్బు కానీ అపురూపమైన వస్తువులు కానీ చూడగానే వేదాంతుడు మంది వాడని తేడా లేదు. దొరికే బుద్ధి పిల్లలలో
kleptomania, wonderfully cured with tuberculum కానీ ఓపియం కానీ ఎరకాటియం కానీ 50 MCM ఈ పొటెన్షియల్లో సంవత్సరానికి ఓ డోస్ చొప్పున వేస్తే కొందరికి ఏడాదిలో క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు, కొందరికి 6 నెలల్లో క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు, కొందరు 7-8 సంవత్సరాలు పట్టిన వాళ్ళు ఉన్నారు పెద్దలు. కానీ క్యూర్ మాత్రం షూర్. ఒకటి జాగ్రత్తగా ఉండాలి, ఇది క్యూర్ అయ్యేటప్పుడు ఫిజికల్ ప్లేన్లో టీబీ సింటమ్స్ కనిపిస్తాయి, దాన్ని దెబ్బ కాస్తున్నందుకు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఈ మెంటల్ పెక్యులారిటీస్ ఉన్ననాళ్ళు ఫిజికల్గా చాలా స్టడీగా ఉంటారు. నిద్ర పోనండి, పోకపోనండి, తినండి, తినకపోనండి, 24 గంటలు తిరుగుతూ ఉండండి, వర్క్ చేయండి, శరీరం ఏ రకమైనటువంటి ఇబ్బంది పడదు. ఈ మెంటల్ సెటరైట్ అవుతూ ఉన్నది అంటే ఫిజికల్గా చెప్తున్నట్టు. కాన్వర్స్లీ అసలు ఏం జరిగిందంటే కంజనటల్గా వీళ్ళలో ఉన్నటువంటి ట్యూబర్క్యులోసిస్ మయాసము చిన్నప్పుడు ఏదో ప్రాణ విపత్కరమైనటువంటి ఒక వ్యాధి కలుగుగా దానివల్ల క్లియర్ ఎక్యూట్ కండిషన్ రాగా ఇది ఆ మనిషిని తినేస్తుంది అనే కండిషన్ వచ్చినప్పుడు వెంటనే వైటల్ ఫోర్స్ ఏం చేసింది, ఇట్ హెస్ డైవర్టెడ్ ది హోల్ డిసీజ్ ఇన్ టు ది మెంటల్ ప్లేన్ అండ్ రిలీవ్డ్ ది ఫిజికల్ ప్లేన్ ఆఫ్ ది డిసీజ్. మనకి అన్నమయ కోసం మేటర్ మెటీరియల్ కోసం, ప్రాణమయ కోసం ఫోర్స్, మనోమయ కోసం మైండ్, విజ్ఞానమయ కోసం ఇంటలెక్ట్, ఆనందమయ కోసం. అంటే ది బేస్ ఆర్ మీడియం విత్ విచ్ ఆల్ థింగ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్. దట్ ఈస్ కాల్డ్ ది ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ప్లేన్ ఆఫ్ మ్యాటర్, ప్లేన్ ఆఫ్ ఫోర్స్, ప్లేన్ ఆఫ్ మైండ్, ప్లేన్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి నీటి నుండి కట్టుకున్న మంచు గడ్డలు లాంటివి మిగిలిన ప్లేన్స్. వీళ్ళకి దీనికి డ్యామేజ్ జరిగేటట్టుగా ఉంటే వైటల్ ఫోర్స్ డిజీజ్కి ఇటు డోర్స్ షట్ చేసి ఇటు ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేస్తే వాడి ఫిజికల్ బాడీని తయారు చేస్తున్నటువంటి బయోకెమిస్ట్రీ ఉంది చూడండి, ఆ ల్యాబొరేటరీ అంతా వాటర్ టైట్గా సెక్యూర్ అయిపోతుంది హైగా. అటుపక్క ఎథరిక్ బాడీ అంటారు, సూక్ష్మ శరీరం, అటు పక్కకి డైవర్ట్ అయ్యేటప్పటికి ది మైండ్ అండ్ ది ఇంటలెక్ట్ ఆర్ హార్మ్ఫుల్లీ ఎఫెక్టెడ్. దాంట్లో ఇదివరకైతే ఉట్టి మెంటల్ సిమ్టమ్ గా మాత్రమే ఉన్నది క్రేవింగ్ ఫర్ చేంజ్ అని, ఇప్పుడు మొత్తం అంతా వాడి మెంటాలిటీ అదే అయిపోతుంది. హీ బికమ్స్ ఏ క్లెప్టోమనియాక్ ఆర్ ది వన్ హూ ఎస్కేప్స్ ఫ్రమ్ ది హౌస్ ఫర్ డేస్ ఆర్ మంత్స్. మళ్ళీ అక్కడ మనం దెబ్బ కొట్టగలిగితే డ్రగ్తో మళ్ళీ ఇటు ఓపెన్ అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి. కనుక ది మూమెంట్ ఇట్ బిగిన్స్ టు ప్రాపర్లీ రెస్పాండ్, మెంటల్ గా తినగా రెస్పాండ్ చేయడానికి మొదలైతే టైం వచ్చేటప్పటికి ఫిజికల్ గా బాటం బదులైనంత డబ్బు చేస్తుంది. మరి అక్కడ దెబ్బ కాయగలుగుతామో మనం లేకపోవడం చూసుకుని జాగ్రత్తగా కదిలించాలి. ఎడ్యుకేటెడ్ రెమెడీ వేస్తే మైండ్ రెక్టిఫై అవుతుంది అంటే మైండ్ రెక్టిఫై అయింది అంటే మన ఎక్కడ విలుసు కొడుతుంది మొత్తం అంత రెస్పాన్సిబిలిటీ అంటే మనకు తెలిస్తే తప్పించుకునేటువంటి వాడికి తప్ప. మందు వేసి రెస్పాన్సిబిలిటీ తప్పించుకునేటువంటి వాడు జాగ్రత్త, వాడి దగ్గర జాగ్రత్తగా ఉంటారు. మందు వేసుకో వచ్చి తీరా ఏ ఏజ్లో వేసినా తప్ప. వెళ్ళిన తర్వాత అప్పుడు ఉండేవాడు కాబట్టి మారిపోయాడు. తర్వాత that is something which is mysterious and there are some things which the medical science has not yet understood. కానీ కొన్ని కేసులలో ఏం జరగకుండా ఉంటున్నాయి కానీ మనం మాత్రం ఎక్స్పెక్ట్ చేసి కొంచెం అలర్ట్గా ఉన్నారు. ఒకవేళ ట్యాక్లు అయితే
చేస్తే అప్పటికి నాకు ఇలా విషయం తెలుసు. అలాగే నాకు విజయవాడలో ఒకసారి ప్రతిభానికి తీసుకోవాలి. అవును, జరుగుతున్నాయి. అప్పుడు కూడా అప్లై చేశాను. అది సామాన్యంగా ఒక 30% కేసెస్ ఏమో, కానీ మిగతా 75% కేసెస్లో ఉందో ఈ 30% ఉందో మనం చెప్పలేం కదా. కనుక ఇది గుర్తుంచుకుని మనం వారికి మందించాక మాత్రం మనం అప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం. అది సామాన్యంగా మాత్రం ఫిజికల్గా దెబ్బ తగులుతుంది, ఎస్పెషలీ క్లెప్టోమేనియా ఒకటి. అంటే ఇన్సానిటీ కేసు అయితే ప్రాబిలిటీ తగలకపోవచ్చు, ఫుల్ ఇన్సానిటీ అయితే. క్లెప్టోమేనియాక్స్ పూర్తిగా ఇన్సాన్ కదా. అలాగే ఇంట్లో ఉండకుండా ఎస్కేప్ పోయే వాళ్ళు పూర్తిగా ఇన్సాన్ కాదు. బడికెళ్తాను వెళ్ళిపోయి డిసపేర్ అయిపోతాడు 5 రోజులు. ఎక్కడ ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి అక్కడికి అబ్బాయి వేలు కొడుతుంటారు. తర్వాత తీసుకొచ్చి తిప్పేస్తే ఇంటి దగ్గర ఎడక్కడ ఉడికేస్తాడు. ఎదవా ఎందుకు ఇలా ఉండకూడదా సందర్శం సాగుపడేస్తాడు. అలా బలికి చేస్తాడు. ఎందుకు వెళ్ళాడు వాడికి తెలియదు, బికాస్ మెంటల్స్ ఉంటాం. తర్వాత కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఛాన్సెస్ ఉన్నాయి. కానీ 35 years లోపల కనుక అయినట్లయితే రాకపోవడానికి కూడా అవకాశం. కానీ చేయడమే సమం చేస్తాం. ఎందుకంటే ఆ 2 ఆస్పెక్ట్ మనం క్యూరబుల్ స్టేజ్లోనే ఉన్నాడు కదా ఎవరు. బికాస్ ఈ స్టడింగ్ మెంటల్ సింటమ్స్ ఈజ్ క్యూరబుల్. కాబట్టి మనకు చేతనవడా లేదా అనేటువంటి చూసుకుని చేయడం అవసరం అనేది అది చూసుకోవాలి. అంటే ఈ డైమెన్షన్ కాన్సెప్ట్ గా లేకుండా ఉన్నవాడు హోమియోపతి చేస్తే ఏమవుతుందో అది మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టడీ చేస్తాడు, వాళ్ళు వేస్తాడు అనుకోండి, అప్పుడు ఈ రిస్క్ ఉంటుంది. అలా కాక హ్యానిమన్ హారికలను ఫిలాసఫీ స్టడీ చేసినటువంటి వాళ్ళు వేస్తే ఆ రిస్క్ ఉండదు. ఎందుకంటే ఈ నోస్ రిస్క్. కానీ ఆ రిస్క్ ఎప్పుడు కూడా క్యూరబుల్. బికాస్ ఈ స్టార్టెడ్ ది కేస్ వెన్ దేర్ ఆర్ స్టడింగ్ మెంటల్స్ ఉంటాం. ఆర్గనాన్ డిస్కషన్ లో మనం ఏం చేశాం తప్పకుండా క్యూరబుల్. ఏది క్యూరబుల్ కాదంటే కంజెనిటల్ గా హార్ట్ డిఫెక్ట్ కానీ, అంటే ఆర్గానిక్ డిఫెక్ట్ ఏదైనా కంజెనిటల్ గా ఉన్నప్పుడు తగ్గించదు. అప్పుడు మాత్రం షూర్ డెత్ అక్కడ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని అలాగే అయోమయంగా ఉంటే అయోమయంగానే ఉండేవాళ్ళు. బికాస్ ది పేరెంట్స్ దే వాంట్ టు సీ దెమ్ ఫర్ సమ్ టైమ్ మోర్. ఇది కొంచెం. కానీ ఆర్గానిక్ గా డిఫెక్ట్ ఏం లేనప్పుడు మాత్రం తప్పకుండా చూడదు. ఒక అప్పుడు మళ్ళీ కేసు రీకేస్ టేకింగ్ చేసి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి మనం రెస్పాన్సిబుల్ గా. ఏది లేదే దాని కేసు ఈస్ గోయింగ్ ఇన్ టు డేంజర్. ఇట్ ఇండికేట్స్ సమాధాన శుభక్యంతోనే సరిపోయేటట్లయితే క్రిటికల్ సిచ్యువేషన్ కాదు. మామూలుగా కొంచెం జ్వరం వచ్చి తగ్గేసి కొంత లాస్ ఆఫ్ వెయిట్ వచ్చి అక్కడితో కంట్రోల్గా ఉందనుకోండి, మనం మాట్లాడుకోకూడదు. అలా కాకుండా సపోజ్ ఇట్ ఈస్ హెడింగ్ టు ఎ క్రైసిస్, దట్ మీన్స్ సమాధాన డ్రగ్ ఈస్ డెఫినెట్లీ ఇండికేట్. అది చూసుకోవాలి. అంటే ఏం లేదు, చెకప్లో ఉంచుకోవాలి కేసుని. డిజిటల్ బాడీలో వచ్చిన తర్వాత అలా అంటే ది tuberculum which is given that presides his whole case, whereas the other drugs will work as auxiliary. తర్వాత కంటిన్యూటీ ఆఫ్ ట్రీట్మెంట్ కింద నడుస్తాయి మిగతా డ్రగ్స్. సామాన్యంగా చైనా కానీ కినియా మార్ఫిన్ కినియన్ సల్ఫ్ కానీ వీటిలలో ఉంటాయి వాడికి కావాల్సినటువంటి డ్రగ్స్. యాసిడ్ ఫాస్ఫరికం కానీ క్యాలిఫాస్ కానీ వీటిలలో ఉంటాయి. చూసుకొని మోడరేట్గా ట్రీట్మెంట్ మొదలెట్టి జాగ్రత్త క్యూర్
ఎక్కువ కేసులు క్యూరబుల్. చిన్నప్పుడు మనం చూసిన కేసుల్లో మాత్రం ఎక్కువ కేసులు క్యూరబుల్. ఒక ఏజ్ దాటిన తర్వాత జాగ్రత్త. ఇప్పుడు ఒక కంజెంటల్ ఇడియట్ అనేటువంటి వాడిని 45-50 years మనం ట్యాకిల్ చేస్తున్నాం అనుకోండి, లేదు మనం వీ మే నాట్ బి ఏబుల్ టు మేనేజ్ ది కేస్. అంటే మన ఇష్టం కాకపోవచ్చు ట్యాకిల్ చేశారు. ఇలాగే స్కూల్కి వెళ్తానని చెప్పి ఉంటుంటే నెల రోజులు 2 నెలలకు పోమంటే బయలుకి వెళ్ళిపోతాడు. ఎక్కడ చదువుతాడు, మళ్ళీ వచ్చేస్తాడు. వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ట్యూబర్క్యులోసిస్ పిఎం సిఎం వీటిలో వేయాలి. వేస్తే ఏడాది దాకా మళ్ళీ మాట్లాడేస్తలేదు. ఈ రోజులే తలనొప్పిగా ఉంది, చెవి నొప్పిగా ఉంది, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. ఆల్కహాల్ మాత్రం మేనేజ్ చేయాలి. అన్లెస్ దేర్ ఈజ్ ఎ క్రిటికల్ సిచ్యువేషన్ యూ షుడ్ నాట్ ఇంప్రూవ్. ఇలా ఏడాదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు చక్కగా మెంటల్ సిమ్టమ్స్ ట్యాకిల్ అవ్వడం మొదలెట్టిన దాకా మీరు మాట్లాడుకోవాలి. మొదలెట్టాక ఎలర్ట్గా ఉండాలంటే వీడు వెంట మానేస్తాడు, పడుకున్న మొదలెడతాడు, సెన్సిబుల్గా ఉంటే మొదలెడతాడు. అప్పుడు ఫిజికల్గా జ్వరం అనేది వస్తుంది, దగ్గు వస్తున్నాయి, ఇటువంటి వార్త వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇది దీని మొత్తం వ్యవహారం. క్యూర్ అవుతాయి. వాటర్ క్యూర్ అవుతూ ఉంటే గైడెన్స్ చూసుకుంటూ ఇస్తూ ఉండాలి వాళ్ళకి. లేదా కొంచెం లిమిట్ తగ్గుతూ తగ్గుతూ ఉంటే అప్పుడు మళ్ళీ కేసు రీటేకింగ్ చేసి ఏమైనా డ్రగ్ కావాలేమో వేయాలి. ఇంకా నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి మామూలు హెల్తీగా ఉన్నాము, ఉద్యోగం చేసుకుంటున్నాం, ఇంకా ఏం చూస్తే లేదు అని అనుకుంటున్నటువంటి వాళ్ళకి టార్మెంటింగ్ హార్ట్ డ్యూరింగ్ నైట్. టార్మెంటింగ్ హార్ట్ డ్యూరింగ్ నైట్. రాత్రి ఎంత ఎక్కువ కాలము మనస్సును వేధించుకున్నట్టు భావపరంపరాలు, అంటే సొసైటీని గురించి కావచ్చు, పొలిటికల్ సిచ్యువేషన్ గురించి కావచ్చు, కంట్రీని గురించి కావచ్చు, నేషన్ గురించి కావచ్చు, తన ఫ్యామిలీని గురించి కావచ్చు, లేదా తన ఫ్యామిలీలో ఒక మెంబర్ని గురించి కావచ్చు. వీడు మన చెప్పిన మాట వింటలేదు లేదురా అని అలాగే బుర్రలో వింటూ వాళ్ళు ఎవరు కూడా మన మాట వింటూ ఉండడం లేదు, అయోమయం పడిపోతున్నారు, ఎలాగ ఈ గొంపంతా అని చెప్పి యాక్సెప్ట్ చేసేస్తూ ఉంటాను. ఇవాళ టార్మెంటింగ్ థాట్. వాడు పొమ్మంటే పో. రెండో రాసం క్యాల్కేరియన్ కాస్ట్. అందుకని వీళ్ళిద్దరు పెద్ద మిత్రులు. ఒక తాత మైండ్లో ఎంటర్ అయిందంటే ఒక్కొక్కప్పుడు 15-20 రోజులు రాత్రిపూట కొడుకు ఊరికెళ్ళిన రోజు జ్వరం వచ్చింది. తర్వాత తనకు జ్వరంగా ఉన్నా సరే కొడుకు నిర్లక్ష్యం చేసి యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు అని 15 రోజులు నిద్రపోలేదు ఫాదర్. దట్ ఈస్ క్యాల్కేరియన్ కార్ ఆర్ చివరి వెళ్ళమంతానే అన్నాడు. అంటే నిద్రపోకూడనంత విషయం ఏం లేదు అందులో. మనం మీరు నేను ఆలోచిస్తే మామూలుగా ఈ రెండే డ్రగ్స్ కొన్ని లక్షణం. లేకపోతే కూడా నిద్రపోకుండా ఉంటాడు కదా అంటే వాడు ఇంకా వాడు ఎమోషనల్ పెయిన్ లో ఉంటాడు. వాడు వేరు, వాడు కొనిచేసుకున్నాడు. సామాన్యంగా వాడికి ఉండేది సెక్స్ తాలూకు అదర్ సెక్స్ యొక్క పర్సన్స్ మీద ఉన్నటువంటి ఫాల్స్ సింపతి మొదలైనవి, మిస్ప్లేస్ డెఫెక్షన్స్ అలా ఉంటాయి. వీడికి అలా అక్కర్లేదు. సామాన్యంగా వాడికి ఉండేది సెక్స్ తాలూకు అదర్ సెక్స్ యొక్క పర్సన్స్ మీద ఉన్నటువంటి ఫాల్స్ సింపతి మొదలైనవి, మిస్ప్లేస్ డెఫెక్షన్స్ అలా ఉంటాయి. వీడికి అలా అక్కర్లేదు. ఏ సింగిల్ థాట్ about something enters his mind and tortures and torments him for days or sometimes weeks. ఈ రెండే ప్రశ్న దశరథులు లాంటి వాడు. కనుక క్యాల్కేరియన్ కార్పు ట్యూబర్క్యులం కాంప్లిమెంటరీస్ అనేది గుర్తుంటున్నాడు డ్రగ్ రిలేషన్షిప్ లో. తర్వాత ఫ్రీక్వెంట్లీ టాక్స్ ఇన్ స్లీప్ ఫర్ లాంగ్ పీరియడ్. తరచుగా నిద్రలో చాలాసేపు మాట్లాడుతున్నాం. అడుగుతుంటాడు, తప్పు చేస్తుంటాడు. కానీ తను చేయగలుగుతున్నాడు. ఏం మాట చెప్పడం ఏందే అంటుంటాడు. లేదా లెక్కిస్తాను చేస్తూ ఉంటాడు. లక్ష్యం కంటే ఏమిటనుకున్నారు అని కనుక చెప్పేస్తాడు లక్ష్యం. అప్పుడు ఎవరైనా టేబుల్ ఖర్చు పెడితే మనకు మంచి లెక్కలు వస్తుంది. ఒకడు కూర్చోబెట్టి పురాణంతనే మెదట్లో వెంకటేశ్వర ప్రభావం మొత్తం చదివేసిన
సామాన్యంగా కాన్వర్సేషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఊరికే ఎవరితో ఏదో వాదిస్తూ ఉంటాడు, దెబ్బలాడుతూ ఉంటాడు, దెబ్బలిస్తూ ఉంటాడు, ఇట్లాంటివన్నీ ఎక్కువ జరుగుతాయి శుభ్రంలో. లేకపోతే చదవగలిగినటువంటి హైస్క్యామ ఒక ఆవిడ తనకి ఇంగ్లీష్ అక్షరం ఒక్క కూడా రాదు, కానీ షేక్స్పియర్ వర్ష స్పీచెస్ ఏమని అప్పచెప్పేది. కనుక ఆమె ఇంగ్లీష్ వచ్చినటువంటి దెయ్యం పట్టుకుంది అని చెప్పి నవ్వుకుంటూ పడుతుంది. విషయం ఏంటంటే ఆమె చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఇంగ్లీష్ ఎక్కారు, పిల్లలకి పాఠాలు చదువుతున్నారు, లోపల పేపర్ ఇంకా అయిపోయి ఉన్నది. ఆ పిల్లలు కలిసి అవుతుంది వాడు దాన్ని చెప్తారు. ఇంటరాక్షన్ మారుతుంది, టోన్ మారుతుంది, అన్ని మారుతాయి. ఇప్పుడు హైర్ క్లాస్ వాళ్ళు శుభ్రాన్ని ఆశీర్వదించడం చూస్తారు. అయితే ఆశీర్వదించడం చెప్పడం తప్పు కాదు, అలవాటు లేకుండా హిస్టీరియాలో అదే డెలీరియంలో ఆశీర్వదించడం చెబుతారు వీళ్ళు. అది కొందరు పురాణ కాలక్షేపం చేస్తారు 102 దాటితే టెంపరేచర్ చూసారా. కొందరు వేదాంతోపన్యాసాలు ఇస్తారు, ఫారెన్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆ టెంపరేచర్ టచ్ అవుతుంది, ఫారెన్ వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా ట్యూబర్క్యులోసిస్ వ్యాధి ఉన్నది అని తెలుస్తారు. అది వేరే, అటాక్ వేరే. మార్నింగ్ ఏ సిచ్యువేషన్ చేస్తే రాత్రి గాలిలోకి వస్తాయనేది సిలీనియం మొదలైనటువంటి ఒక పాత్రలు తెలుసుకున్నాయి. వాటిల్లో ఇది నెవర్ ట్యూబర్క్యులోసిస్. ఇప్పుడు చెప్పిన కండిషన్స్ లో మాత్రమే ట్యూబర్క్యులోసిస్ ఇండికేట్ అవుతుంది. ఇంకా నిద్రలో వీడు ఆఫెన్ హీ గ్రైండ్స్ హిస్ టీత్. నిద్రలో పటపటా పనులు జరుగుతుండను వీడు. ఇది మెంటల్స్ అంటారు. సామాన్యంగా ఒక ఫ్యామిలీలో ఇద్దరికో ముగ్గురుకో మీకు కనిపిస్తాయి. ఎందుకంటే ఫ్యామిలీలో ట్యూబర్క్యులోసిస్ ఉంటుంది కనుక, ట్యూబర్క్యులోసిస్ ఉంటుంది కనుక. వీడు తాత ఎలాగే వాగేవాడు నిద్రలో అని చెబుతారు ఎవరు. ఆయనకి ఉండేది నిద్రలో ఉపన్యాసాలు ఇవ్వడం వీడు తాతగారికి అని చెబుతారు. అంటే జనరేషన్స్ నుంచి వస్తుందని మనకు తెలుస్తుంది. వీటిల్లో ఏదైనా సరే ఇంటొచ్చి చెప్పకుండా లేచిపోయాడట అంటే వీడి దగ్గర వీడు బాబాయ్ ఇలాగే వెళ్ళేవాడండి. పోలికలు ఎక్కడికి పోతాయి అంటే ఎవడో చదువుతాడు. ఫ్యామిలీ క్లస్టర్లో బై జనరేషన్లో వదులుతాడు. ఇది మెంటల్ క్లా ప్రకారం వీడు మసల కోడిలో రెండింటి వీడు దిగుతాడు. ఇది మీరు మెంటల్ పిక్చర్. ఇంకా మోడాలిటీస్ చూపత్వం. పీరియాడిసిటీ ఇక్కడ ఈ పెద్ద పెద్ద వాళ్ళు డ్రగ్స్లో ఉన్న విఐపి వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు. ఒక తప్పు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే పీరియాడిసిటీ ఎవరెవరు ఉన్నారు. ఇంకా ట్యూబర్క్యులం, చైనా, సల్ఫర్, పల్సరిలా, మెట్రమోల్, ఆర్సికమాల్. ఏ డబ్బైనా సరే మళ్ళీ అదే సీజన్లో వస్తుంది. యాన్యువల్ రిటర్న్ లేదా ప్రతి 6 నెలలకి వస్తుంది, లేదా ప్రతి 3 నెలలకి, లేదా వారానికి 3 మడతలు వస్తుంది. ఇట్లాంటి వాటిలో అన్నిట్లోనూ చైనా ట్యూబర్క్యులం శిఖరాయమాన అంటే మిగతా వాటికి లొంగనివి ఈ రెండు బ్రేక్ కొడతాయి. ఇందులో ట్యూబర్క్యులం పీరియాడిసిటీలో ఏంటి కనిపిస్తుందంటే రిపీటెడ్ రిలాప్సెస్ ఆఫ్ ఏ కంప్లైంట్. రిపీటెడ్ రిలాప్సెస్ ఆఫ్ ఏ కంప్లైంట్. ఏదో ఒక డబ్బు మరణ వస్తుంట. లో టెంపరేచరు, కొంచెం పొడి దగ్గు, ఒక 2-3 నెలలు ఉంది పోయింది. మళ్ళా 2-3 నెలలు మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఉంది మళ్ళీపోయింది, మళ్ళా 2-3 నెలలు మంది ఇచ్చా మళ్ళీపోయింది, మళ్ళీ ఇది ఇట్లాగా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ప్రాథమికంగా వైద్యులు పేరు పెడతాడు. అంటే ప్రైమరీ కాంప్లెక్స్ అంటాడు. వయసు దాటేటప్పటికి టీబీ అంటారు. అంతే తేడా. ప్రైమరీ కాంప్లెక్స్ హోమియోపతిలోకి కుర్రవాడిని తీసుకొస్తే వైద్యానికి ఫోటోలు గిటోలు రికార్డు అంతా పట్టుకొస్తారు అనుకోండి, అవన్నీ అయ్యేకే వస్తారు. అయినప్పుడు మీరు చెప్పవలసిన మొదటి కారణం ఏమిటంటే అబ్బాయిలు వీడికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా ఒంటి నిండా కురుకులు వచ్చేస్తాయి.
రావడంలో ఉధృతంగా వస్తాయి, ఏం డౌట్ లేదు. వచ్చిన గురుకులు 2 నెలలు ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, ఎన్నాళ్ళున్నా మా వాడికి కాన్వెంట్లోకి రానియటం లేదు, గురుకులు తగ్గడానికి మందు ఇవ్వంటానో లేకపోతే మధ్యలో అలోపతి ట్రీట్మెంట్ గురుకులు తీసుకుంటామో చెప్పినట్టుగా కుర్రాడు అన్యాయం అయిపోతాడు. అది మీ ఇష్టమైతే ఈ ట్రీట్మెంట్ స్టాప్ చేయండి, లేకపోతే కుర్రవాడికి హింస పెట్టకండి అని క్లియర్గా పరమతో మీరు చెప్పాలి. చెప్పకపోతే వాడికి మనం హారం చేసిన వాళ్ళం అవుతాం. వాడికి సరైన ట్రీట్మెంట్ జరిగే వరకు ఇది ప్రైమరీ కాంప్లెక్స్. వాడు అలా తనగానే ఉంటాడు, తినదు, వంట పట్టడు, స్థానికులు ఏం పని చేయడం, కొంచెం గట్టిగా చదివితే చదవలేకపోతుంది, జ్వరం వస్తుంది, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అది పోయినట్టు లెక్కేది అంటే క్లినికల్ టెస్ట్ కాదు, అది పోయినట్టు లెక్క. ఈ డెలికేసీ ఆఫ్ హెల్త్ పోవడం, మనిషి ఒడు చేయడం, పుటప్ చేయడం, ఏటీసీఆర్ అరిగిపోవడం, చదువుకోగలగడం, అది మొదలెట్టే ముందు ట్రీట్మెంట్ మధ్యన ఘోరంగా ఒంటి మీద గురుకులు, గడ్డి గురుకులు లాంటి గురుకులు వచ్చి, చీమ గురుకులు వచ్చి అలాగా 1 క్రాఫ్ ఆఫ్టర్ అనదర్ క్రాఫ్, వస్తువు తగ్గుతూ. అది 6 నెలలు అంటే ఏడాది అంటే జనం పెడుతూ డాక్టర్ కానీ పేషెంట్ పేరెంట్స్ కానీ ఏ మందు వాడకుండా ఉండేటట్లయితే లేకపోతే క్యూర్ కాకుండా సబ్జెక్ట్ చిన్నప్పుడు చేయవస్తున్నాం, ఏరోపతి ట్రీట్మెంట్ చేస్తాం. వాడికి మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన టైంకి అందులో క్యావిటీస్ వస్తాయి. ఇది అదే అలాంటి వాటిలో ట్యూబర్క్యులన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ కావాల్సి ఉంటాయి. ఇవన్నీ అంటే ప్రైమరీ కాంప్లెక్స్ అని వచ్చిన వాటిలో ట్యూబర్క్యులన్ ఒకటి, డియోఫో, వెరిటాకార్, క్యాల్కేరియా కార్, బ్యాసిలినం, అజారడిక్టేటా ఇండికా, వేప చెక్క, పొటెంటే వేప చెక్క, చిరేట అంటే కిరాత అంటే నేలవేణు, పొటెంటే టెర్మినేలియా అర్జున అనగా మధ్య చెక్క, పొటెంటే చైనా, జినియం సల్ఫ్, జినియం ఆర్ట్స్, క్యాలికార్, వీటిలలో ఉంటాయి. ఇంకా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఇవి గుర్తుంటే వీటితో పాటు లింకప్ అయినటువంటి డ్రగ్స్ కొన్ని ఉంటాయి. ఫాస్ఫరస్ కొంచెం జాగ్రత్తగా వాడవలను. ఆర్గానిక్ సరే, సల్ఫర్ లేని ఎదురు పూర్తి కాదు, ప్రతి పేరెంట్లోనూ పెద్ద ముద్ద ఎదురండి. సల్ఫర్ ఆర్సినిక్ ఈ గ్రూపులో సామాన్యంగా ఉంటాయి. ఇంకా మనం చెప్పినటువంటి ఈ రైలు ఎక్కి ఊరికి వెళ్ళిపోయే పిల్లవాళ్ళు, క్లెప్టోమేనియాక్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ప్రైమరీ కాంప్లెక్స్ అని చెప్పబడినటువంటిది ఉండి తీరుతుంది, మనం కనిపెట్టినా కనిపెట్టకపోయినా. కనుక ఓపియం, ఎనకార్డియం, కెమోమిల్లా ఇన్ హైపోటెన్సిస్, పూజ, ఈ గ్రూపు వేరే గుర్తుంచుకోండి. అంటే ప్రైమరీ కాంప్లెక్స్ కు సంబంధించినటువంటి జబ్బులు కానీ, క్లెప్టోమేనియాకి సంబంధించినటువంటి జబ్బులు కానీ, ఇవి ఇంటర్ రిలేటెడ్ తప్పనిసరిగా అని గుర్తుంచుకోండి. యాంటిమనీ క్రూడం సామాన్యంగా ఈ గ్రూప్లోకి కలవు. ఇంకో గ్రూప్ డైజెషను, ఫుడ్ లేకపోవడం, ఇమాసియేషను, అటువంటి ఈ మెంటల్గా ఈ హారిబుల్ థింగ్స్ ఉన్నటువంటి దాంట్లో ఇది వస్తుంది. మెంటల్గా కనుక లేకుండా ఉంటే, ఫ్రీగా ఉంటే, బీసీ ఆఫ్ లైఫ్, నాట్ ఇంట్రెస్టెడ్,
లోతింగ్ ఫర్ ఫుడ్ ఆ గ్రూప్ ఉన్నప్పుడు అంటే ఫ్రీక్వెంట్ రిలాక్సింగ్ అనమాట. వీటిలో కాదు. ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ లో ఒక్కొక్కప్పుడు మోషన్స్ అవుతూ ఉంటాయి పిల్లలకి, లూజ్ మోషన్స్, తగ్గిపోయి మళ్ళీ అవుతూ ఉంటాయి, మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా శుభక్లం కావాల్సి వస్తుంది. అలాంటి కేసెస్లో అంటే వేర్ దేర్ ఇస్ హిస్టరీ ఆఫ్ రిపీటెడ్ లూజ్ మోషన్స్, శుభక్లం కానీ దాంతోపాటు కొంతకాలం అబ్రోటానం అనేటువంటిది కానీ ఈ రెండు చెరువు కొంతకాలం కానీ కావాల్సి ఉంటాయి. ఈ అబ్రోటానం కావలసిన వాళ్ళు చిన్నప్పుడు అబ్రోటానం పడకపోతే అంటే వాళ్ళు ట్యూబర్క్లోసిస్ ఫ్యామిలీస్ చెంది ఉంటారు. మాటికి విరోచనాలు అవుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, అవుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి దీని పిక్చర్ మారిపోయి రొమాటిక్ కంప్లైంట్స్ వస్తాయి. దాని పిక్చర్ మారిపోతుంది కొన్నాళ్ళు అయిన తర్వాత. మారిపోయి లివర్ డైజెషన్ పాడైపోతాయి. లివర్ కంప్లైంట్స్ కానీ ఇన్క్యూరబుల్గా ఎసైటిస్ కానీ వస్తాయి. లేదా కొన్నాళ్ళు అయిన తర్వాత అది కూడా కంప్లీట్గా పిక్చర్ మారిపోయి క్యాన్సర్ వస్తుంది. కనుక ఇట్ ఈస్ కాల్డ్ ఏ డ్రగ్ ఆఫ్ మెటాస్టాసిస్. అంటే ఒక వ్యాధిలా కనిపిస్తున్నటువంటిది ఒక 5-6 ఏళ్ళు ఉండి కంప్లీట్గా దాని నామరూపములు మారిపోయి మరి ఒక వ్యాధి లాంటి లక్షణం పూర్తిగా శరీరం మీదకి వస్తే దాన్ని మెటాస్టాసిస్ అంటారు. అబ్రోటానం ఈజ్ కింగ్ ఆఫ్ యాంటీ మెటాస్టాసిస్ స్టాటిస్ అని చెప్పచ్చు. ఏ వ్యాధి అయినా మెటాస్టాసిస్ అనేటువంటి లక్షణం శరీరం నందు ఇదివరకు హిస్టరీలో ఉన్నట్లయితే వాళ్ళకు కావలసినటువంటి ముఖ్యమైన డ్రగ్స్ లో అబ్రోటానం మొదటిది, ట్యూబర్కులం రెండవది. లేదా అది ఇది 20 మాటలు కావాల్సి. మళ్ళీ ఇంకొంచెం అబ్రోటానం గురించి వేరే వివరిస్తాను. కనుక మెటాస్టాసిస్ అనేది వేరే గుర్తుంచుకోండి. అంటే 10 ఏళ్ళ వరకు అజీర్ణం విరోచనాలు వీటితో బాధపడ్డాడండి. 10 ఏళ్ళ తర్వాత జాయింట్లు పెయిన్లు మొదలైన వచ్చినాయి, అజీర్ణం వెనకబడ్డది. ఈ మధ్య రావడం లేదండి. అది మెటాస్టాసిస్ అంటే. సామాన్యంగా ఒక క్యాన్సర్ గురించే అలోపతిలో మెటాస్టాసిస్ అనేది చెప్తారు. కానీ ఏ డబ్బు నుంచి ఏ డబ్బులోకైనా మెటాస్టాసిస్ అనేటువంటిది ఉంది. అది ఉన్నప్పుడు కావాల్సిన సెట్ ఆఫ్ డ్రగ్స్ వేరే చెప్పుకున్నాం. డిజిటాలిస్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డ్రగ్స్ ఇండికేటింగ్ మెటాస్టాసిస్. ఎందుకంటే 2 గ్రూప్స్ ఉంటాయి డిజిటాలిస్ లో. ఒకటి లివర్ స్టమక్ చెడిపోతూ ఉంటుంది కంటిన్యూస్గా డిజిటాలిస్ పేషెంట్స్కి. ఏం చేత కూడాను లివర్ డైజెస్టివ్ ట్రబుల్స్ లో తొక్కిపట్టి వస్తుంది. వీటితో పేషెంట్ బాధపడుతూ తీసుకుంటూ ఉంటాడు. అది డిజిటాలిస్ లో ఉన్న మెటాస్టాసిస్. కానీ అలా ఉంటూనే వాడు జాండీస్ లోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఎస్ఐటిస్ అంటే జలవరం మొదలైనటువంటి ఇన్క్యూరబుల్ కేసెస్ లోకి వెళ్ళిపోవచ్చు. ఏదైతే ఇన్క్యూరబుల్ అయినప్పుడు లేదా ఈ సింటమ్స్ గ్రాడ్యువల్ గా తగ్గిన ఏమవుతుంది, కార్డియక్ సింటమ్స్ జరిగిపోతాయి. ట్యూబుల్ పల్స్, ఇంటర్మిటెంట్ అంటే నాడీ నీరసంగా ఉంటాం. లక్షణాలు క్రమక్రమంగా నాడీ లక్షణాలు, నాడీ కొట్టుకుంటున్నటువంటి లక్షణాల్లో ఒక్కొక్క బీట్ బారిపోవటం, పల్స్ స్ట్రెటీగా ఉంటాం, ఒళ్ళు ఉండవలసిన కంటే చల్లగా ఉంటాం, మనిషి నీరసంగా ఉంటాం. ఇది క్రమంగా ఎక్కువ అవుతాయి. రాను గుండె దెబ్బ. లేదా గుండె దెబ్బ నుంచి కాపాడాలంటే అన్బేరబుల్ గా విపరీతమైనటువంటి నడుము నొప్పి మధ్యన రొంబగా వస్తుంది. సరిగ్గా నడుము మధ్యలో పెరిగి తిరిగిలో విపరీతమైన గుణపాలు పెట్టి కొడుతున్నటువంటి పెయిన్, అది ఉన్నంత కాలం హార్ట్ పెయిన్. నడుము నొప్పికి మనం మందించినప్పుడు నడుము నొప్పి ఎప్పుడైతే బెటర్మెంట్ రావడం మొదలెట్టిందో ఆయాసము, శ్వాస బ్రేస్తును, హార్ట్ గొడవను వెంటనే డిజిటల్ సింటమ్స్ స్టార్ట్ అవుతాయి. కనుక ఈ ట్రయో ఈ మెటాస్టాసిస్ డిజిటలిస్ అని గుర్తుంచుకోవాలి. కానీ డిజిటలిస్ బాగా ఎక్స్పీరియన్స్ వస్తే కానీ వాడవచ్చు. ఎందుకంటే అలోపతిలో డిజిటలిస్ లో చంపబడేటువంటి పేషెంట్స్ యొక్క సంఖ్య సహస్రాకం. రోజు రిడాక్షన్ మొదలైనటువంటి మాటలు తినమని హార్ట్ కంప్లైంట్స్ వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు దాంతో తిరుగుతూ ఉండి క్రమంగా వాళ్ళ ఆయుర్దాయం కక్షాప్ అయిపోతుంది. ఇక వాట్స్ ది రీజన్ కెన్ టీచర్ డిజిటలిస్ యొక్క మెటీరియల్. డిజిటలిస్ ఇవ్వగానే ఏం చేస్తుంది, హార్ట్ యాక్షన్ స్టిమ్యులేట్ చేస్తుంది. కానీ హార్ట్ యాక్షన్ పీపుల్గా ఎందుకుంది, నీరసించింది కనుక. నీరసించిన వ్యక్తులు స్టిమ్యులేట్ చేస్తే ఏం చేస్తుంది, కూలగొడుతుంది. అది
అంచేత ఇన్ బిగ్ డోసెస్ మెటీరియల్ డోసెస్ ఫిజికల్ kills the heart. In potentate doses, discourage cures heart disease. హార్ట్ని స్టిమ్యులేట్ చేయకూడదు, మొట్టమొదటి మొదటిసారి రాశాడు డిస్కరేజ్ కింద పెట్టేయడం కదా. మనకి పుస్తకాలు ఢిల్లీ నుంచి పార్సల్ పంపించినట్టు మెటీరియల్ పెడతా రసీదు వస్తుంది. పుస్తకాలు ఇంకా షెడ్లోకి రాలేదు, రేపు ఎప్పుడు వెయిట్ చేస్తున్నాం ఆశాన్ని చూపిస్తాం. కనుక ఫిజికాలిటీ గురించి ఇది గుర్తుంది, మైండ్లో పెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఏ మెటాస్టాసిస్ ఆఫ్ 3 sets ఆఫ్ సింటమ్స్. సో 3 డిపార్ట్మెంట్లు వేరే వేరే ఉన్నాయి. ఒక డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటే దాని మీద మీరు దృష్టి పెడితే ఇంకో డిపార్ట్మెంట్ స్విచ్ ఆఫ్ చేస్తుంది శరీరాన్ని. దాని మీద పని చేస్తుంటే ఇంకో డిపార్ట్మెంట్ లాగుతుంది. జాగ్రత్తగా ఉన్నాయి. అది డిజిటల్ లక్షణం. కానీ మామూలుగా హోమియోపతిలో కూడా డిజిటల్ అంటే గుడ్డి నేర్పం ఫస్ట్ వీక్గా ఉంటూ ఉంటాం, ఒడిపాలంగా ఉంటాం. ఇంతవరకు మాత్రం శ్రద్ధగా చూసుకుంటుంటారు. ఇప్పుడు ఈ దృష్టితో డిజిటల్ ఇస్తారా ఇప్పుడు నేను కనుక ఏ డబ్బైనా సరే వ్యాధితో సంబంధం లేకుండా రిలాక్సేషన్ వస్తూ ఉంది. మందిస్తే తగ్గిపోతుంది, కానీ మళ్ళీ ఇంకో లక్షణం వస్తుంది. మందిస్తే తగ్గిపోతుంది, మళ్ళీ ఇంకో లక్షణం వస్తుంది. పేషెంట్ ఈజ్ నెవర్ బెటర్. ఎవరీ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఆర్ క్లియర్. మందిస్తే తప్పకుండా పనిచేస్తున్నాయి. సిమ్టమ్స్ ఆర్ బెటర్. పేషెంట్ ఈజ్ నెవర్ బెటర్. అది క్షుభత్వం లక్షణం. వెంటనే క్షుభత్వం వేయాలని అర్థం. అది ఇక్కడ మొదలు చెప్పబడినటువంటి మోడాలిటీ. దీన్ని ఏమని చెప్పారు? దీని కింద సిమ్టమ్స్ ఆర్ సైక్లిక్. అంటే పర్యాయత్వం చెందడం. ఇప్పుడు నిర్దేశిస్తూ చెప్పినట్టే ఒక 5, 6, 7, 8 డిపార్ట్మెంట్ల సింటమ్లు పెట్టుకుని కూర్చుంటుంది క్షుభత్వం. దీని మీద మందిస్తే దాంట్లో కొడుతుంది, దాని మీద మందిస్తే దాంట్లో కొడుతుంది, దాని మీద మందిస్తే దాంట్లో కొడుతుంది. చివరికి 2-3 నెలలు అయ్యి మళ్ళీ ఆ మొట్టమొదటి దాంట్లో ఇంకొచ్చి పెడుతుంది. అది సైక్లిక్ అంటే నేషనల్ కేటగా జలుబు, ముఖంలో నీళ్లు, తుమ్ములు విపరీతంగా మొదలైనటువంటివి వాటిని మందిస్తే అవి సెటిలైట్ అయిపోయి డ్రైగా అంటే రాత్రి కూడా పొడి దగ్గు, నిద్రపట్టకపోవడం, ఊళ్ళంతా ఆడిపోయినట్లుగా ఉండటం, వేడిగా ఉన్నట్లుగా ఉండటం, యూరినేషన్ తినగా పోవడం, మోషన్ పెండిగా లేవటం, దానికి మందిస్తే అది తగ్గిపోయి నీరసం రావడం, దడ రావడం, చెమటలు పోయడం, తల్లిగా ఉన్నట్లుగా ఉంటాం. దానికి మందిస్తే అది తగ్గిపోవడం, జాయింట్లు నొప్పులు పట్టేస్తూ ఉంటాం. ఇవన్నీ కింద విపరీతమైనటువంటి నొప్పులు, అన్పేరబుల్ హారిబుల్ బర్స్టింగ్ హెడేక్, హరింపరాని అతి దుర్భరమైనటువంటి తలనొప్పులు తెల్లవారుజామున వస్తాయి. తెల్లవారేటప్పటికి దిండు మీద తల పైకి లేవరు, ఎట్టదు ఆ తెల్లనొప్పి తగ్గేవారు. వాటికి మందిస్తే అది బెటర్గా ఉన్నది వచ్చినట్లయితే మళ్ళీ 4 రోజులకి మళ్ళీ తుమ్ములు కొట్టడం, మళ్ళీ ఎందుకు ప్యాకేజ్ చేసినా అదే వరుసలో వస్తాయి. అది సైక్లిక్ అండి. దట్ మీన్స్ యూ హౌ టు యూజ్ tuberculum in sufficiently required number of doses at longer intervals. పేషెంట్ యొక్క వైటాలిటీని బట్టి, ఏజ్ని బట్టి, సింటమ్స్ని బట్టి, వాటికి కావాల్సిన డ్రగ్స్ని బట్టి, స్టేజ్ని బట్టి మీరు ప్యాకేజ్ చేయవలసినటువంటిది. $200తో స్టార్ట్ చేయాలి కొందరికి, చాలా మందికి చేసి 1 నెలలో 2 నెలలో సెంటర్ ఊరికే చేంజ్ అవుతుంటాయి. ఇందులో చంద్రులు, క్యాన్సర్లో చంద్రులు, ఇందులో చంద్రులు చేంజ్ అయినప్పుడల్లా మనం డ్రగ్ చేంజ్ చేస్తుంటే బాగా వ్యవహారంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, రోజుకు ఒక గంట వస్తాడు పాపం వచ్చి, ఇలా తగ్గానండి అని తగ్గితే ఫ్లమ్ పడ్డదండి, మంటగా ఉందండి, కంగారు పడతాం. కాల్పాలు పలుస్తూ ఉండు 1 నెలలో 2 నెలలో 3 నెలలో మనిషిని వెయిట్ చూస్తూ ఉండడం. వెయిట్ కనీసం డిగ్రీ చదవడం మానేసింది, నెక్స్ట్ డిగ్రీ చదవడం మానేస్తుంది. సింటమ్స్ సెట్ చేంజ్ అయినప్పుడు మాత్రం డ్రగ్ చేంజ్ చేయకూడదు. అదొకటే. అంటే పిక్చర్ చేంజ్ అయిందని మోసపోకూడదు. పిక్చర్ చేంజ్ కాలేదు, పిక్చర్ ఎన్ని పేర్లు ఉన్నాయో చూసుకోవాలి. 3వ 4వ రామాసు
బాత్రూంలో 10 ఉంటాయి ఫేసెస్. అందులో మిగతా ఫేస్ తీసేసి మిగతా లేని ఫేస్ పెడుతుంది. అంచేత మారింది కాబట్టి ఇప్పుడున్న ఫేస్ ప్రకారం మందులు క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటే తప్ప, ఎమర్జెన్సీ ఉంటే తప్ప మందు ఇంకొకటి వేయకూడదు చూస్తూ ఉన్నారు. సో వేయకపోతే డేంజర్ అని అన్న చోటనే మందు వేయాలి. ఈ ప్రిన్సిపల్ దాటినట్లయితే ఈ ట్యూబర్క్యులర్ వేయవలసినటువంటి పేషెంట్స్తో మనం నెగ్గలేము. అసలు హోమియో మందులోనే నెగ్గలేము, ఇందులో అసలు లాభం లేదు. ఏమీ లేదు. మనం ఇంతవరకు అంటే మానవుడు ఎదుగున్నంత వరకు ఇది ఒకటే మెథడు. లక్కీగా ఈ ఒక్క మెథడైనా హ్యాండ్బల్ మనకి ఇచ్చాడు కనుక ట్యాంకర్ ఉంది. అంతకుముందు అసలు మెథడ్ లేదు. దీనికి ఆల్టర్నేట్గా చిన్నతనం నుంచి కుర్రవాడి చేత యోగాభ్యాసం చేయించే రెండోది అదొకటే ఆల్టర్నేటివ్ మెథడ్. అసలు ఈ రకమైనటువంటి టెండెన్సీ లేకుండా ఇరాడికేట్ అయిపోతుంది. మరి రెండు మూడోది మరి నేను ఎదుగున్నంతలో ఎక్కడ నేను కనిపిస్తాను. ఇలా 200తో 2వ 3వ 4వ డోసులతో 1 సంవత్సరం పూర్తి అవుతుంది. పేషెంట్ తీసుకెట్టారు. దానికి మళ్ళీ పీరియాడికల్లీ సీజన్ వచ్చేటప్పటికి దిగుతాడు. మాటిమాటికి తలనొప్పులు వస్తున్నాయి. 2-3 నెలల కోపాటు జ్వరం వస్తుంది లేడీస్కి సామాన్యంగా. ఆ వచ్చిన జ్వరంలోంచి 4-5 రోజులు బయటపడేటప్పటికి ఒత్తి శవం వల్ల వెళ్ళిపోతారు మనుషులు. జలుబు చేసి తగ్గేటప్పటికి వారం 10 రోజులు పడుతుంది. కానీ దే లూజ్ మంచి వెయిట్. జలుబు చేసి తగ్గేటప్పుడు మనుషులు సన్నబడిపోతారు, వదిలిపోతారు. దట్ ఈస్ ట్రూ. తర్వాత అవసరమైతే 1, 2 మ్యాక్సిమం 3 డోసులతోనో ఇంకో సంవత్సరం గడుస్తుంది, లేదా 2 సంవత్సరాలు గడుస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రూప్ ఆఫ్ సింటమ్స్ చేంజ్ అయిన తర్వాత డ్రగ్ మారిందో మన ట్రీట్మెంట్ జరగడం లేదు, అక్కడ ఆగింది. సో ఇట్ ఈస్ థరోలీ అండ్ ఎక్సెప్షన్ టు ది జనరల్ రూల్. మెర్సిలెస్ గా జనరల్ రూల్కి ఎక్సెప్షన్ ఇక్కడ ఫాలో అవ్వాలి. పిక్చర్ చేంజ్ అయితే రీటైల్ చేసే డ్రగ్ ఏమన్నా ఇక్కడ వేయకూడదని చెప్తున్నారు. అంటే ఎమర్జెన్సీ ఉంటేనే వేయాలి, అది తెలుసుకోవాలి. ఇంకోటి ఇదైన తర్వాత ఇంతటితో క్యూర్ లేనప్పుడు ఊరికే ఎక్కడో ఏదో గమనిస్తున్నాడు, ఏదో రోజు 2-3 మాటలు మోసం చదువుతున్నాడు, పంప ముడిపోయింది, ఏమి చేంజ్ చేయకండి. లేదా ఒళ్ళకు జాయింట్స్ అన్ని నొప్పులు అంటున్నాడు, ఏడుస్తున్నాడు, మేడం అంటే ఆల్ఫా పెట్టండి. చూసారా, ఎక్సెప్షన్ టు ది జనరల్. తనకు ఒక ఫైల్ పట్టుకొస్తూ ఉంటారు సింటమ్స్. ఎందుకంటే కిందటి ఫైల్కి ఈ ఫైల్కి సంబంధం ఉండదు. 2-3 నెలల కింద ఉన్నటువంటి పిక్చర్ ఆఫ్ డిసీజ్కి ఇప్పుడున్న పిక్చర్ ఆఫ్ డిసీజ్కి తేడా ఉంటుంది. అంతే డ్రగ్ మార్చడం అనేది మనకి గొడవలుగా ఉంటుంది అనిపిస్తుంది. మరిస్తే పేషెంట్ మనం ఇద్దరు ఎవరో 2 నెలలు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒక డోసు వేస్తే 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి అదర్ డిస్పెన్సరీస్ లో ఇంకో మిగతా ఊళ్ళో మీరు చూస్తే కనిపిస్తుంది. ఒకటికండి మన ఊళ్ళో ఉన్నటువంటి డిస్పెన్సరీస్ లో ఆ పర్ఫెక్షన్ ఇంకా రాలేదు, ఇప్పుడు ఎప్పుడే వస్తుందనే నమ్మకం కూడా నాకు కలగలేదు. కాకినాడ కానీ శ్రీశైలం కానీ శ్రీకాకుళం కానీ అక్కడికి వెళ్ళి చూస్తే 31 డోసులు వేస్తే ఏడాది ఎండార్థం పనిచేసి యూరోపియన్ కేసుకున్నారు. ఎందుకంటే 4 రోజుల కోపాలు అక్కడికి వెళుతూ ఉంటాం కనుక మనం ఇంతే రాము, ఇంతే తేడా. ఒకటి మాత్రం చెప్పగలను, మిగతా ఊళ్ళలో డిస్పెన్సరీస్ లో జరుగుతున్నటువంటి క్యూర్స్ విశాఖపట్నం డిస్పెన్సరీస్ లో మాత్రం ఈ రోజు వరకు జరగటం లేదు అంత పర్సెంటేజ్. ఏం చేయాలి, కాన్స్టెంట్ గా డైలీ టచ్ లో పేషెంట్స్ ఉంటాం. ఈ జాగ్రత్తగా ఇక్కడ మన సెల్ఫ్ కంట్రోల్ చూసుకోవాలి. మనకి ఎదుగులా ఫ్యామిలీస్ తెలుసు కనిపిస్తారు. అబ్జర్వ్ చేయడానికి కాన్స్టెంట్ గా టచ్లో ఉండాలని అనుకున్నాం కదా, మరి నమ్మగా ఇచ్చినప్పుడు అది ఈ కంట్రోల్ వచ్చిన వాళ్ళకి
కృష్ణాచార్యులు మొదలైన వాళ్ళకి పేరు ఈ కంట్రోల్ వచ్చిన వాళ్ళకి తప్ప ఈ గురగలో ఉన్న వాళ్ళకి కాన్స్టెంట్ వచ్చిన వాళ్ళకి వచ్చి పేరు జాగ్రత్తగా ఉండదు. ఉన్నంతవరకు ప్రొఫెషనల్స్ కానటువంటి డిస్పెన్సరీస్ లోనే ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రొఫెషనల్స్ లో అసలు ఒక కొన్ని 100 మైళ్ళ దూరంలో కూడా ఈ రకమైనటువంటి ట్రీట్మెంట్ వైపు అసలు దృష్టి ఉండదు. ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నప్పుడు పూర్వం ఊళ్ళలో అసలు మందు రిక్వెస్ట్ చేయాలి. క్రానిక్ డిసీజ్ లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి రావాలి, లేదా ఈ లోపల ఎమర్జెన్సీ లేని కేసులే మనం మొదలెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా ఉందనుకోండి, వీ షుడ్ నెవర్ స్టార్ట్ ఏ డిసీజ్ ఏ ట్రీట్మెంట్ టు ఆస్తమా పేషెంట్ హూ ఇస్ ఇన్ రాజమండ్రి అని కాకినాడ. వచ్చినప్పుడు మనం వాళ్ళ మందు వాళ్ళకి మందు ఇచ్చే అపోజిట్ గ్రేషన్ ఏంటంటే నేను రోజు సమాధానం అందుకని అక్కడ మనం పెట్టిన డాక్టర్స్ మన అసిస్టెంట్స్ ఉంటుంది కనుక ఎంతవరకు డ్రగ్తో ఇంటర్ఫేర్ అవడానికి భయపడతారు. ఎమర్జెన్సీ ఉంటేనే మనకు టెలిఫోన్ చేసి ఇంటర్ఫేర్ అవుతారు. ఆ అడ్వాంటేజ్ ఉంది మిగతా